దేవుని సేవకుల సమయం అప్పగిస్తున్నా. My Jesus is here. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఘనమైన మా దేవ, నీ సన్నిధిలోకి మేము వస్తున్నాము. నీ కాపుదలను బట్టి మా సహోదరుడు ప్రభా మరి ఈరోజు తన యొక్క గృహ కూడిక పెట్టి, కృతజ్ఞత కూడిక పెట్టి ప్రభా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని, తన ఆత్మీయ కుటుంబాన్ని పిలిచి నీకు మహిమపరచాలని ఉద్దేశంతో ఈరోజు ఆయన ఈ అవకాశము పెట్టుకుని ఉన్నాడు. ఆ అవకాశం ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు. ఇది నీ దయా, నీ కనికరము నాయన. ఇది ఎన్నికలో ఉన్నవారు మాత్రమే ఈ ప్రణాళికను చూడగలరని మేము తెలుసుకున్నాం ప్రభా. ఆ కుటుంబంతో మీరు తోడుగా ఉండండి. తనను, తన పిల్లలని, తన తల్లిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆపదలో నమ్మదగిన దేవుడివి, ఏ దిక్కు లేని వారికి దిక్కువు నువ్వే ప్రభా. ఆధారము లేని వారికి ఆధారము నువ్వే ప్రభా. మీరు ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. నెహెమ్యాని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. ఎల్లవేళలా ఆయనతో తోడుగా ఉండండి. లోకము నుండి విడుదల చేశావు, ఇంకా నీ సంపూర్ణతలకు వాళ్ళకి ఎదుగుటకు కృపను దయచేయండి ప్రభా. నీ ఆత్మను పొందుకొని నీ జీవము కొరకు పరిగెట్టడానికి సహాయం చేయండి. నీకు సాక్షిగా ఈ లోకములో ప్రభా వెలుగు ప్రకాశింపజేయవాడుగా నీ జీవితము జీవిస్తూ ప్రభా ప్రపంచంలో ఒక సాక్షిగా ఉండుట కృపను దయచేయండి. మీరే ఆ బిడ్డలు మీరు దీవించండి. ఈ దినం ఈ కూటమిలో వచ్చి మా అందరితో మీరు మాట్లాడి మాకు బలపరిచి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. మరి నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి లూకా సువార్త 4వ అధ్యాయము 25వ వచనం నుండి మరి 28వ వచనం వరకు మనము చదువుకుందాం. ఏలియా దినములు యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవర యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమానును తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదు అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాట విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ చదవబడిన వాక్యములను మీరు దీవించండి. దాని ద్వారా మేము తెలుసుకోవాల్సింది, నడవలసింది మేము నేర్చుకున్నట్టుకు మీరే మా మధ్యలోకి వచ్చి నీ జీవపు రొట్టెను ఊదించి నీ గొర్రెలైన మాకు వడ్డించమని మీ చేతుల్లో మేము సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. కళ్ళద్దాలు మర్చిపోయాను మీద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని పాత ముఖాలే, ఒక్కటి కొత్త ముఖం లేదు. మాకు తెలుసు ఈ వర్తమానం అనేది అందరి దగ్గరికి వెళ్ళదు, అందరికీ అర్థం కాదు. ఇది కేవలము ఎన్నుకోబడిన వారికి మాత్రమే దేవుడు కేటాయించి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
మరి ఈరోజు సాయంత్రము రెల్లలో ప్రేయర్ ఉంది, ప్రార్థన ఉంది. మరి అందరికీ ఆహ్వానించి ఉన్నారు ఆయన. ప్రతి గ్రామం నుండి రండి, అక్కడ కూడుకోండి. మరి వాక్యము ఆ గ్రామానికి అందించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా మనకి వాక్యం దొరికితే రోజు బాగుంటుంది. వాక్యమే మనకి నిలబెట్టాలి కానీ ఇంకెవరు మనకి నిలబెట్టలేరు. చాలా సంతోషం ఈరోజు ఈ విధంగా కూడుకోవడం బట్టి. మరి నెహెమ్యా కుటుంబాన్ని బట్టి మనం అందరం ఇక్కడికి వచ్చాం. ఇది దేవుని యొక్క కనికరం, దేవుడి యొక్క కనికరం అన్నమాట. అర్థమవుతుంది మీ అందరికీ? ఈ లేఖనాలు ఈరోజు మనం చదివిన లేఖనాలు మీరు పరిశీలిస్తే చాలామంది ఆ దేశంలో చాలామంది విధవరాండ్రులు ఉన్నారు, చాలామంది స్త్రీలు ఉన్నారు. కానీ ఒక్క ఆమెకు మాత్రము ఈ ప్రేరేపణ ఎందుకు కలిగింది? అసలు ఆమె ఇంటికే ఈయన ఎందుకు వెళ్ళాడు అంటే దీని వెనకాల ఒకే ఒక కారణం, దేవుడి యొక్క ఎన్నిక. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఎన్నుకున్న వారి దగ్గరికి ఏలియా వెళ్తాడు, ఏలియా వర్తమానం వెళ్తుంది. అందరి దగ్గరికి ఇది వెళ్ళేది కాదు. ఎన్నిక చేయబడ్డారు అని చెప్పడానికి అది ఒక గుర్తు. నేను మరి చెప్తున్నా, రాత్రి ఒక గుర్తు చెప్పాను ఎన్నిక చేయబడ్డానికి కారణం, రాత్రి కూడా చెప్పాను. ఈరోజు మరొకటి చెప్తున్నా, నువ్వు ఎన్నిక చేయబడ్డావు, నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళే అవకాశాలు దేవుడు ఇస్తున్నాడని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, నీ ఇంటికి నువ్వు అనుకోకపోయినా, నువ్వు ఊహించకపోయినా, నువ్వు కోరుకోకపోయినా వర్తమానం నీ దగ్గరికి వస్తుంది. ఈ వర్తమానము రావటమే దేవుడి యొక్క కృప. నేను అంటాను ఇది దేవుడి కృప తప్ప మరొకటి కానే కాదు. ఎంతో మంది ఆ ఊర్లో ఉన్నారు కానీ ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? బ్రదర్, ఈరోజు కూడా ఈ బైబిల్లో ఉన్న సత్యం, బైబిల్లో ఉన్న జీవం అందరి ఇళ్ళకి ప్రవేశించదు. ఇది ప్రవేశించదు. ఎవరైతే ఎన్నుకోబడి ఉన్నారో వారికి ఇది ఆకర్షిస్తుంది, వారికి ఇది మేల్కొల్పడానికి వారి ఇంటికి వెళ్తుంది, వారికి బాగు చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వారి జీవితాలకు మార్చడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. నెహెమ్యా అందాక సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎవరైతే ఎన్నుకోబడ్డాడో వాడు ఎంత చెత్తలో బ్రతికినా వాడికి బాగు చేయడానికి ఇది వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇది అందరూ కావాలన్నా అది వెళ్ళదు, అది రావాలన్నా రాదు. అది ఎన్నికని బట్టే అది ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది. ఒకవేళ ఎన్నుకోబడిన వాడి ఇంటికే వెళ్తే ఆ రోజు వెళ్ళినట్లయితే ఈ రోజు కూడా ఆ విధంగానే వెళ్తుంది. మారే దేవుడు కానే కాదు, ఆయన మార్పు లేని దేవుడు. ఆ రోజు ఎన్నిక చేయబడిన వారి ఇంటికి వెళ్ళినట్లయితే ఈ రోజు కూడా ఎన్నిక చేయబడిన వారి ఇంటికే వెళ్తుంది. ఇది అందరి ఇంటికి వెళ్ళిపోవాలని మనం కోరుకుంటాం కానీ దేవుడికి తెలుసు ఎవరి ఇంటికి వెళ్తే బాగుంటుంది అనేది. ఎవరైతే దీన్ని స్వీకరిస్తారో, ఎవరైతే దీనికి భయపడతారో, ఎవరైతే జీవితాలు బాగు చేసుకుంటారో ఆయనకి తెలుసు ముందుగానే. అది వారి దగ్గరికి వెళ్తుంది, చేరుతుంది, వారితో ఇది మాట్లాడుతుంది. అందుకే సంగమా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఈ వర్తమానం నీ దగ్గరికి వచ్చిందంటే, ఈ ఏలియా వర్తమానం నీ దగ్గరికి వచ్చిందంటే ఇది కేవలం దేవుని యొక్క కృప నీకు తాకుతుందన్నమాట. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి, వినియోగించుకోవాలి. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళే బాగుపడతారు. హల్లెలూయా. ఒక స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం మీ అందరికి తెలుసు. బైబిల్ ప్రకారంగా ఒక స్త్రీ అక్కడికి వాళ్ళ ఇంటికి చేర్చుకోయింది, ఒక స్త్రీ ఇంటికి వెళ్ళాడని. స్త్రీ అంటే సంఘం. ఎన్నో సంఘాలు ఉండొచ్చేమో కానీ ఒక సంఘం మాత్రం ఏలియా వర్తమానాన్ని పసిగడుతుంది. ఏలియా అందరి ఇంటికి వెళ్ళలే. నాకు తెలియక అడుగుతాను, ఎవరు ఎందుకు ఆయనకి చేర్చుకోలేదు అనే ఒక ప్రశ్న వేసుకుంటే మీ మనసులో, ఎందుకు ఏలియాని అందరూ, యేసుప్రభుని అందరూ ఎందుకు స్వీకరించలేరు? యేసుప్రభు యొక్క చెప్పిన మాటల ప్రకారం అందరూ ఎందుకు బ్రతకలేరు అంటే అక్కడ కారణం ఒకటే, వారు జీవిస్తున్న జీవితాలకి ఇది ఖండిస్తుంది. వారు ఎలాగైతే బ్రతుకుతున్నారో ఆ బ్రతుకులకి ఇది ఖండిస్తుంది. ఆ ఖండించడము జనాలకి ఇష్టం ఉండదు.
వాళ్ళు ఎలా బ్రతకాలనుకుంటారో అలాగ వదిలేస్తే బాగుంటుంది, కానీ మేము జీవిస్తున్న దానికి చేస్తున్న దానికి ఖండిస్తే మాకు నచ్చదండి అంటారు. ఆ ఊర్లో ఏలియాకి ఎవరు చేర్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన అక్కడ చేస్తున్న సంఘటనలు, వారు చేస్తున్న భక్తిని, వారు జీవిస్తున్న జీవితాలని ఆయన ఖండించడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఖండించాడో, ఎప్పుడైతే చూడండి, ఎవరైనా సరే నువ్వు చేస్తున్న పనికి ఖండిస్తుంటే నీకు ఎలాగనిపిస్తుంది? నువ్వు వదిలే నా డ్యూటీ నేను చేసుకుంటాను అంటాడు. అర్థమైంది మీ అందరికీ? కానీ బైబిల్లో దేవుడు ఎలాంటోడంటే, ఆయన జీవం నీలో పెట్టడానికి నువ్వు నడుస్తున్న నడత, నువ్వు జీవిస్తున్న జీవితానికి ఖండించుతాడు ఆయన. ఎందుకు ఖండిస్తాడంటే ఆయన జీవం నీలో పెట్టడానికి. ఎందుకు ఆయన జీవం నీలో పెడతాడంటే ఆయన జీవంతోనే మనం బయటికి రావాలి. మన జీవంతో మనం బయటికి వెళ్ళలేము. ఎందుకంటే ఇది వరకే మానవ జీవానికి దేవుడు తీర్పు తీర్చేశాడు. ఇదివరకే మానవ జీవితానికి దేవుడు తీర్పు తీర్చేశాడు. నువ్వు నిశ్చయముగా సస్తావు అన్నాడండి మానవుడికి, అంతే. ఇంకా దానికి ఎవరు మార్చలేరు. ఇప్పుడు మార్చాలంటే వేరే జీవం రావాలి. ఇప్పుడు వేరే జీవం రావాలంటే మనం బ్రతుకుతున్న బ్రతుకులు ఇప్పుడు అది ఖండించబడాలి, అది నరకబడాలి, అది తీసివేయబడాలి. ఇప్పుడు కొత్తది రావాలి. కొత్తది ఏది లేదు, అది దేవుడిదే. దేవుడి నామానికి భయం కలుగును గాక. అందుకే అంటున్నా, పరిశుద్ధ జీవితానికి, గుర్తు కలిగిన జీవితానికి బోల్డ్ తేడా. మానవుడుగా నువ్వు ఉండి ఏదైతే శాపగ్రస్తమైన జీవం పొందుకొని నువ్వు ఎన్నో మంచి పనులు చేయొచ్చు, మంచి క్రియలు చేయొచ్చు, మంచి మంచి పద్ధతిగా నడవచ్చు, మంచి దాన ధర్మాలు చేయొచ్చు, కానీ నీ ఆత్మ మాత్రం నరకానికి వెళ్ళిపోక తప్పదు. ఏంటి? మారవలసింది పనులు కావు, మారవలసింది జీవం. ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీ లోపల ఉన్న ఆత్మ మారాలి. ఇప్పుడు నీ ఆత్మ శపించబడిపోయింది. నీ ఆత్మకి దేవుడు తీర్పు తీర్చేశాడు. మనిషి యొక్క ఆత్మకి అవకాశాలు లేవు. ఎందుకో తెలుసా? మానవుడు పాపం చేశాడు కాబట్టి. మనిషికి దేవుడు ఆల్రెడీ శపించేశాడు. ఆయన తీర్పు మారదు. నేను ఇంకెలా చెప్పాలి? ఆయన తీర్పు ఏనాడు మారదు. మనిషి జీవితానికి దేవుడు తీర్పు తీర్చాడు ఏదోని తోటలో. దానికి ఇంకా మరమ్మతులు చేయడానికి అవకాశాలు లేవు. చిన్న చిన్న బోల్ట్లు కొత్తవి తగిలించినంత మాత్రం కొత్తది అయిపోదు. అది అర్థమవుతుందా లేదా? మొత్తం మోటరే మార్చేయాలి. ఇప్పుడు మొత్తం తీసేయాలి. అది అర్థమైంది మీ అందరికి? మొత్తం పార్ట్లు తీసేసి కొత్త పార్ట్లు పెట్టేయాలి ఇప్పుడు. ఎందుకంటే అందుకే బనం గారు చెప్పారు, ఈ కాలానికి ఏలియా వచ్చి మనుషులు చేస్తున్న కార్యాలకు ఎందుకు ఖండిస్తాడంటే, ఆ కార్యాల ద్వారా దేవుడికి నువ్వు సంతోష పెట్టలేవు. దాన ధర్మాలు బట్టో, మంచిగా బ్రతికిన దాన్ని బట్టో, ఎవడు ఊసెళ్ళకుండా తాకకుండా ఉన్నప్పటికి కూడా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకయ్యా అంటే మనిషి జీవంతో, నీకున్న జీవంతో నువ్వు వెళ్ళలేవు. అలాగైతే మంచిగా బ్రతికాడు ధనవంతుడు, మంచిగా బ్రతికాడు, కానీ జీవం లేదు లోపల. జీవం పొందుకోవడానికి, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని అడిగాడు. కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఆయన చేస్తున్న పనికి పటక్కన నరికేశాడు. ఒక్క దెబ్బకే ఖండించేసరికి చిడిపిడి అయిపోయాడు అనమాట. ఎవరైనా సరే వారు చేస్తున్న పనికి ఖండిస్తే నొప్పి అనిపిస్తుంది. కానీ అందుకే ఆ ఊర్లో ఎవరు ఏలియాకి చేర్చుకోపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన వెళ్ళి ఊర్లోకి వెళ్ళి వారు చేసిన పద్ధతులకి, వారు జీవిస్తున్న జీవితానికి, వారు నడుస్తున్న నడతలకి ఖండించేవాడు. ఈ ఖండించడం బట్టి నొప్పి కలిగేది వాళ్ళకి. వింటున్నారా? ఖండించడం బట్టే నొప్పి. ఎవరు చేసిన నడత వాళ్ళకి వదిలేస్తే ఎంత సంతోషమో తెలుసా? మీకు కూడా మీరు చేస్తున్న భక్తికి దేవుడు మెచ్చుకుంటే మీరు ఎంత సంతోషం అయిపో, మా దేవుడు కూలిపోయిన టమాటా పట్టుకెళ్ళిపోయిన గొప్ప సంతోషిస్తాడు అంటావు నువ్వు. అంటే నువ్వు ఏది చేసినా ఆయన ఇష్టపడాలని కోరిక మానవుడిది. కానీ దేవుడు, ఒరే నువ్వు ఏది చేసినా నీకు వదిలేస్తే ఆల్రెడీ నువ్వు అయిపోయావు పని, నీకు దగ్గర ఏమి లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నదే నీకు ఇవ్వాలి, కానీ నా దగ్గర ఉన్నదే నీకు లేపాలి, కానీ నీ మట్టుగా నువ్వు లేవలేవు, నువ్వు బాగుపడలేవు అనే ఉద్దేశంతోనే ఆయన ఖండిస్తాడు. ఇప్పుడు మనం ఖండించబడ్డానికి ఇష్టపడము. అర్థమైందా? ప్రవక్త కూడా దీని గురించి చెప్పాడు.
వ్యాధి వచ్చినప్పుడు ఒక మనిషి నొప్పి కలగకుండా మందు ఇవ్వండి అని తీసుకోవాలనుకుంటాడు. బాగుపడాలనుకుంటారు కానీ ఇంజక్షన్ వేసుకోకూడదు, ఇంజక్షన్ వేయకూడదు డాక్టర్. అదే కోరిక మానవుడిది. ఇప్పుడు చూడు, ఇంజక్షన్ అనగంటే ప్రాణం పోతుంది. అమ్మో అమ్మో అమ్మో, అసలు ఇంజక్షన్ వేయకపోతే అలా వదిలేస్తే నువ్వు సస్తావు. అసలు ప్రాణం పోయేది అది వదిలేస్తే. ఆ సూది వేస్తారే నువ్వు తగ్గుతుంది నీకు. సూది మందుకి ఇష్టపడరు కానీ వ్యాధి మాత్రం తగ్గిపోవాలి. మానవ స్వభావం అది. ఎంతమందికి ఇంజక్షన్ అంటే ఎలాగేస్తారు? జబ్బా పొడిచి ఒట్టిదే నాకు తెలియదు ఏంటి. లోపల నేను అన్నిది లోపల ఏమంటుంది తెలుసా? అబ్బా వేసుకోవాలా, ట్యాబ్లెట్ ఇచ్చేస్తే బాగుండు, ట్యాబ్లెట్ ఇచ్చేస్తే బాగుండు అనుకుంటాను. కానీ నా ప్రియ సహోదరులారా వినండి, ఆడపిల్లలు అయితే మరి నేను కావాలంటే ఒక అతనికి ఇంజక్షన్ వేస్తుంటే ఆయన అరుస్తున్న అరుపులు మీకు కావాలంటే గ్రూప్లో పెడతాను. అసలు డాక్టర్ వేయలే, ఇంజక్షన్ వేయలేదు, ఇంకా దూది పట్టుకుని ఇలా ఇలా తుడుస్తున్నాడు ఆయనకి. ఇంకా తుడుతుంటే ఆడు ముఖం ఎన్ని వెరైటీలు పెట్టాడు. కోతిలాగా చేశాడు ముఖం, కుక్కలాగా చేశాడు, గాడిదలాగా చేశాడు. ఆ ముఖానికి ఎన్ని రకాలుగా మార్చాడో లెక్కలేదు. ఇంకా పొడవలేదు. ఆ డాక్టర్ నవ్వి పొంగిపోతున్నాడు. నేను పొడవకన్నా మునిపోయి ఈడు ఇలా గాడిచేస్తున్నాడు ఏంటిరా బాబు, పొడవకన్నా మునిపోయి ఇలా గాడిచేస్తున్నాడు ఏంటి అంటే, ఇంజక్షన్కి ఎవడో ఇష్టపడ్డాం. ఇంజక్షన్ ఎందుకు వేయాలనుకుంటాడు? నీ రోగం మీద మీద కాదు, నీ మీద కాదన్నా. మీద అయితే ఎప్పుడో మీద అయిపోయింది పని, కానీ మీద కాదు, లోపల జరిగిపోయింది. ఆత్మకి ఆపరేషన్ జరగవలసింది ప్రాణము ఆత్మకి. ఆత్మకి ప్రాణానికి జరగాలి. ఇప్పుడు ఏదో తోటలో జరగవలసింది లోపల దెబ్బ తినేసింది. ఇప్పుడు మరలా అది బాగు చేయాలంటే లోపల నుండే బాగు చేయాలి. అందుకే ఏమన్నా ఇంజిన్ పూర్తిగా లోపల పోతుంటే మీద బోల్ట్లు బిగించేస్తే ఏం ప్రయోజనం? అది లోపలే బాగు చేయాలి. ఏలియా ఏం చేస్తున్నాడు? ఆయన వారు జీవిస్తున్న జీవితాలకి, వాళ్ళు నడుస్తున్న నడతలకి, వారు చేస్తున్న కార్యాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అప్పుడు అది మనుషులకి నచ్చట్లే. చెప్పండి, అందరు చెప్పండి, నచ్చట్లే. నాకు చెప్పండి, ఇప్పుడు యేసయ్యకు కొట్టియాలని ఎందుకు చూస్తున్నారు? అది లెక్క. ఈ రోజుల్లో కూడా ఈ వర్తమానము ఊరికి వెళ్ళి సంస్థలకి క్రైస్తవులు అనబడిన వారికి ఖండిస్తుంటే వాళ్ళు ఊరుకుంటారు. ఏటన్నావు 30 సంవత్సరాలు మేము క్రైస్తవులమి, మాకు నువ్వు ఖండిస్తావా అంటారు. కానీ ఎందుకు ఖండిస్తున్నామో, దేనికి ఖండిస్తున్నామో ఆలోచించే మనసు ఎవరికుంటో తెలుసా? ఎన్నిక చేయబడాలా, ఎన్నికలో ఉన్నవాడు మాత్రమే దీనికి చేర్చుకుంటారు. హల్లెలూయా. కానీ ఈ స్త్రీకి మాత్రం ఆయన చెప్పింది నిజమే, అదే బ్రతుకు, అదే విధంగా జీవించాలి, అదే కోరిక నాది అని కోరిక కలిగిందా ఈ స్త్రీ? అలాంటి స్త్రీ ఇంటికే వెళ్ళింది. నాకు చెప్పండి, పెళ్లి వరుసలు ఎవరు ఎన్ని ఇల్లు లేవా? ఏమి మా సహోదరుడి ఇంటికే వచ్చింది ఇది. కొంతమంది దగ్గరికే ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు ఇది వచ్చింది? ఇలాగా ఎంతో మంది ఉన్నారుగా పెళ్లి వరుసలో, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళదన్నా? నువ్వేమనుకుంటావు? వెళ్ళదు, వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎవరో ఎన్నుకోబడిన వారు ఉన్నారు, వారింటికే వెళ్తుందని యేసయ్య నోటుతో చెప్పాడు క్లియర్గా. స్వయంగా తన నోటుతో చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, చదవండి 25వ వచనం. ఇప్పుడు మరి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. దయచేసి మీరందరూ చదవాలని కోరుతున్నాను. ఏలియా దినముల్లో 3 ఏళ్ల 6 నెలలు ఆకాశము మూయబడి కరువుతో నిండిపోయింది దేశమంతా. అయితే దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయుల్లో అనేక మంది విధవరాండ్రులు ఉండినను. 3 మంది విధవరాండ్రులు ఉన్నారు, అవసరతలు ఉన్నారు, బాగుపడాలనుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇది తర్వాత ఏమంటాడు ఏలియా? సీదోన్లోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని, ఒక్క విధవరాలి ఇంటికే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఏంటి ఇప్పుడు సేమ్ ఆత్మ ఈ రోజు కూడా భూమి మీద ఉంది. ఏంటి యేసయ్య మీద ఇలా చూస్తున్నాడు అనమాట. అక్కడ ఉన్నాడు
ఏటన్నా ఒక్కదాని దగ్గరికి వెళ్తుందా ఇది? మీరే ఎత్తబడిపోతారా? మేము కాదా? మేము పరలోకం వెళ్ళమా? మేము జీవంలోకి వెళ్ళమా? ఏంటి ఎందుకో ఆ అమ్మ దగ్గరికి వెళ్ళిందా అంటే నువ్వు అలాగొచ్చావన్నమాట, నువ్వు అలాగొచ్చావన్నమాట అని అంటుంటే, అంటే మేమందరం భక్తిపరులు కామన్నమాట. మేము చర్చికి వెళ్తున్నాం కదేంటి, వాళ్ళ లోపల రగిలిపోతుంది. అదే ఆత్మలు ఇప్పుడు భూమి మీద ఉన్నాయి. కుత్తునే కారణం లేకుండా నీ మీద కోపం అయిపోతారు. నాకు మీరు చెప్పండి, యేసయ్య చెప్పిన పొరపాటు మాట ఏమైనా ఉందా? ఏదైతే జరిగిందో అదే చెప్పాడు. ఇప్పుడు కూడా ఏదైతే ముందు జరిగిందో అదే మేము చెప్తున్నాం. ఏమి కొత్తది ఏం చెప్పట్లేదే, ఏమి కొత్తది చెప్పట్లే. మేము బైబుల్లో ముందు జరిగింది ఇప్పుడు చెప్తున్నాం. జరిగిపోయిన దాన్ని మరలా దేవుడు ఇలా చేయిస్తున్నాడని చెప్తున్నాం, అంతే అంతే. మరి ఏం మార్చలే. కానీ ప్రజల్లో ఉన్న ఆ స్పిరిట్స్, ఆత్మలు మాత్రం మారవు. దేవుడు మారడు, దయ్యాలు మారవు. అర్థమైందా? ఫరో మారడు, దేవుడు మారడు. ఫరో ఏమంటాడు? ఒక నిమిషానికి వదిలేస్తాను అంటాడు, తర్వాత వదలను అంటున్నాడు. వాడు మారడు. మోషేలో ఉన్న దేవుడు మారడు, ఆయన మారడు, ఈయన మారడు. ఎవరి స్థానం వారిదే. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఒక్కదాని ఇంటికే వెళ్ళాడు అన్నాడు ఏలియా. ఇందులో పాపం ఏమైనా ఉందా? తప్పు ఏమైనా ఉందా? ఆ మాటలు ఏమైనా తప్పు ఉందా? మరి ఎందుకు కోపం వచ్చింది వాళ్ళకి? నాకు చెప్పండి, కారణం ఏంటి చెప్పనా? కారణం చెప్పనా? వారు జీవిస్తున్నది మేము బాగానే ఉన్నాము కదా అనుకుంటున్నారు. ఎప్పుడైతే నువ్వు బాగానే ఉన్నాను కదా నాకెందుకు చెప్పాలనుకుంటావో అక్కడ దయ్యం పనిచేస్తుందండి. దయ్యం పనిచేసేది అక్కడే. ఎప్పుడు కూడా వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నేను బాగోలేను కాబట్టి నాతో మాట్లాడుతున్నాను. అందరి దగ్గరికి వెళ్ళలేదు. ఇది మన స్థితిగతులు బాగోలేవు కాబట్టి మనకి దిద్దడానికి, మనకి బాగు చేయడానికి. సారేపట్టి ఇంటికి వెళ్ళాడు ఆయన. ఎందుకని? ఆమె చనిపోతుంది. ఒకవేళ ఆయన వెళ్ళకపోతే ఆమె నశించిపోద్ది, ఆమె మరణిస్తుంది. కాబట్టి ఆమె ఇంటికి ఈ ప్రవక్త వెళ్ళి బ్రతికించాడగా. ఈరోజు వాక్యం ఎవరి దగ్గరికి వెళ్తుందన్నా? ఎవరైతే నశించిపోకుండా ఉండాలని ఉంటుందో దేవుడికి, వారి ఇంటికి వెళ్తుంది. ఇది నీ ఒంట్లోకి రావాలి అంటే నువ్వు కూడా అలాగే స్వీకరించాలి. దయచేసి మీరు అందరూ ఇక్కడ ఏమంటాడంటే, ఏలియా అక్కడికి వెళ్ళగానే అక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడు చూడండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడు శుద్ధి నొందలేదని. చూడండి, ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి, కోరుండి సారెపతి ఎదవరాలి ఇంటికి వెళ్ళాడు. అది ఎన్నిక. చూడండి, రెండు గుణాలు ఉంటాయి. ఎన్నుకోబడిన వారి లోపల రెండు గుణాలు ఉంటాయి. నువ్వు ఎన్నుకోబడి ఉంటే నీ ఇంటికి ఎవరి చేతనో ఈ వర్తమానము పంపిస్తాడు ఆయన. ఒక భాగం, ఒక ఫస్ట్ భాగం, అది ఎన్ని తిప్పలు పడినా నీ ఇంటికి అది రాస్తుంది. ఇంకో రెండో భాగం, ఆ దేశంలో ఇశ్రాయేల్లో బోల్డ్ మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎవరు బాగు చేసుకోవాలని మనసు లేదు దేవుడికి. కానీ ఒక్కడికి మాత్రము వెళ్ళాలని ఉంది, బాగుపడాలని ఉంది. నిజంగా చెప్తున్నా, ఎవడైతే ఎన్నుకోబడి ఉంటాడో వాడికి ఒక మనసు పుడుతుంది, వాడి లోపల ఒక కోరిక పుడుతుంది. ఏంటది? నేను వెళ్తాను, బాగుపడతా, నేను వెళ్తా, ప్రవక్త చెప్పింది చేస్తా, ప్రవక్త ఎలీషా ఏం చెప్పాడో అదే నేను చేస్తానని ఎన్నుకోబడిన వాడికి ఉంటది. ఈ రెండు ఉండవు ఎన్నిక లేనోడికి. వెళ్ళాలని ఉండదు, రాదు. వెళ్ళాలని మనసు రాదు, ఇప్పుడే వెళ్తాంలే అన్నట్టుగా ఉంటుంది. కానీ అంత దూరం నుండి ఆయన బాగుపడాలని ఒక కోరిక. ఇంకా విచిత్రం తెలుసా? ఆయన ఎంత పెద్దోడు వర్తమానం వినిసి బయలుదేరాడు తెలుసా? మనమైతే పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి చెయ్యాలా అంటుంటారు చాలా మంది.
కానీ ఆయన మనసు ఎలాంటి తెలుసా? చిన్నదాయి చెప్పింది, నేను వెళ్తాను. ఎందుకంటే ఎన్నికలో చిన్న పెద్ద ఉండదు. వాళ్ళు గొప్పవారు చిన్నవారని లెక్కయ్యరు. ఎన్నుకోబడిన వాడు చిన్న పిల్లడు మాట్లాడేది దేవుడి మాటే. దాన్ని నేను గౌరవించాలని ఒక మనసు ఉంటది. ఆయన ఇంట్లో ఉన్న చిన్న పని మనిషి చెప్పిన మాటను బట్టి ఎంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా తమ్ముడు చిన్నోడైనా సరే ఆయన పిలవగానే మేము ఎందుకు వచ్చామంటే అది దైవ ప్రేరేపణ. దేవుడు ప్రేరేపించి ఆయన ఇంట్లో ప్రేరేపణ అంటే కూటం పెట్టాలనుకొని ఒక కోరిక పెట్టాడు కాబట్టి దాన్ని మేము గౌరవించాలి, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. హల్లెలూయా! అందుకే మన దగ్గర చిన్న పెద్ద భేదం ఏమి లేదు, అందరము ఒక్కటే. హల్లెలూయా! అర్థమవుతుందా? చిన్న పెద్ద భేదం ఏమి మన మధ్యలో లేదు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా ఎన్నిక ఒక ప్రణాళికతో దాగిబడి ఉన్నది. ఇక్కడ మీరు చూసినట్లయితే అయ్యలారా అంతం యొక్క సూచన ఇదేనా అని వర్తమానంలో ఈ మాట ఎత్తాడన్నా. ఈ మాట ఎందుకు ఎత్తాడంటే ఈ వర్తమానానికి కూడా ఈ మెసేజ్ని కూడా గ్రహించడానికి ఒక ఎన్నిక ఉండాలి అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయిన ఈ మాట విని. ఈ స్త్రీ కోసం ఎత్తాడు బ్రహ్మాండంగా. ఆయన పడమర వైపు వెళ్ళిపోతుండగా ఇది గ్రహించాలంటే, ఇది పట్టుకోవాలంటే ఎన్నిక చేయబడి ఉండాలా అనుకొని చెప్పాడు ఆయన. ఈ వర్తమానం ఏలియా వర్తమానమే కదా. మరి ఏలియా వర్తమానాన్ని స్వీకరించాలన్నా, చేర్చుకోవాలన్నా, తీసుకోవాలన్నా అది ఎన్నిక చేయబడి ఉండాలి. అందరూ బైబిల్లో నడవలేరు, అందరూ బైబిల్ ప్రకారంగా జీవించలేరు. ఎవరికైతే దేవుడు ఎన్నుకుని ఉన్నాడో వారు మాత్రమే అలాగా స్వీకరిస్తారు, తీసుకుంటారు, దాన్ని గ్రహిస్తారు. మీరు ఇక్కడ చదివినట్లయితే ఇక్కడ కింద రాయబడింది, ఎంతో మంది కుష్ఠరోగులు నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి పొందలేదని నేను మీతో నిశ్చయముగా చెబుతున్నాను. చూసారా? నువ్వు నీ రక్షణ, నీ బాగోలు అనేది జాగ్రత్త వినండి, మనసు పెట్టి వినండి. నువ్వు బాగుపడాలనుకుంటున్నావు, వర్తమానం దగ్గరికి వచ్చావు, గుడ్, నేను దాన్ని సంతోషిస్తున్నాను వచ్చినందుకు. కానీ ఒకటి, నీ మైండ్ పెట్టి రాకూడదు. నువ్వు ఇక్కడికి వచ్చావు, బాగుపడడానికి వచ్చావు, జీవించడానికి వచ్చావు, కానీ నీ మైండ్తో రాకూడదు. ఈ నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు తన మైండ్ పెట్టుకుని వచ్చాడు. ఇది మన మైండ్లు పనిచేయవు, మన తెలివితేటలు ఇక్కడ పనిచేయవు, నీ ఊహల పనిచేయవు. ఇప్పుడు వర్తమానము చెప్పింది చేయాలి. ఇప్పుడు ఇంకా మీకు అర్థం కాలేదని నాకు తెలుసు, ఇంకోసారి నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. నయమాను తన మనసు పెట్టుకుని వెళ్ళాడు. నాకు చిన్నపిల్ల మాట విని నేను వెళ్తున్నాను, ఇది నిజంగా నేను అంగీకరిస్తాను, నాకు అలాంటి రోగం ఉంది, ఎవరు నా రోగం బాగు చేయలేరు, నా రోగానికి ఎవరు కుదర్చలేరు, కాబట్టి దేవుడు ఒక్కడే చేయగలడు అని నమ్మి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం ఊహించాడు తెలుసా? వచ్చిన తర్వాత ఆయన మీద చేతులు ఇలాగ అల్లాడిస్తాడు కదా, ఏంటంటే ఇలాగ ఊపుతాడు. నాకు వెంటనే ఇలాగ చూస్తుండగా ఇలాగ మారిపోతాను నేను అనుకున్నాడు. ఆయన ఊహించిన దానికి రివర్స్ గేర్ బ్రదర్, ఆయన ఊహించిన దానికి రివర్స్ గేర్లో దేవుడు పనిచేశాడు. ఎంత సింపుల్గా సర్వసామాన్యంగా మెసేజ్ పంపించాడంటే, ఒక చిన్నోడిని పంపించి, ఒక చిన్న సేవకుడిని పంపించి, ఆ మాటకి మీరు లోబడండి అన్నట్టుగా గెహాజీని పంపించి, ఏమి లేదు యార్దాన్ నదిలోకి వెళ్ళి 7 మార్లు ములగమని చెప్పు అని అన్నాడు. ఈయనేమో ఊహించాడు, చేతులు వేస్తాడు గల, ఏదో అల్లాడిస్తాడు గల, భూమ్ బామ్ డుస్ అంటాడు గల అనుకొని వచ్చాడు ఈయన. ఈ భూమ్ బామ్ డుస్ ఏమి లేదు, నువ్వు వెళ్ళి యార్దాన్ నదిలో 7 మార్లు స్నానం చేయమని మా యజమానుడు చెప్పాడు అని అన్నాడు. నేను కూడా చెప్తుంది ఏంటంటే, వర్తమానము చెప్పినట్టుగా నువ్వు చేయాలి, కానీ నీ ఊహను బట్టి ఇక్కడ ఏం పని జరగదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన ఊహల బట్టి ఇక్కడేం జరగదు. నీ జీవితంలో మేలు చూడాలంటే
వర్తమానము కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. వాక్యం ఏమి సెలవిస్తుందో దాన్నే చేయాలి. వర్తమానం ఏం చెప్తుందో దాన్నే చేయాలి. మన మైండ్లన్నీ పావులకు పనికిరాదు, పక్కన పెట్టాలి. ఇంకా హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యానికి నువ్వు చోటిస్తావో ఆ వాక్యంలో ఉన్న శక్తి నీలో ప్రవహిస్తుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దయచేసి మీరు వినండి. ఎంతో మంది కుష్ఠరోగులు ఉండగా అక్కడ ఏం రాయబడింది చూడండి. నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదు. ఎవరు శుద్ధి నొందలేదు. నేను మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఏటట సమాజ మందిరములో ఉన్నవారు, చర్చిలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని. ఇందులో కోపపడడానికి ఏ మాట ఉందో నాకేం అర్థం అవట్లేదు. అసలు కోపగించుకోవడానికి ఏమైనా ఉందా? పోనీ వాళ్ళకేటి తిట్టాడా? వాళ్ళకేటి ఏమైనా అన్నాడా? కారణం ఏంటి తెలుసా? వాళ్ళు నడుస్తున్న జీవించిన జీవితాలకి వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాటలు తెలుసా? వాళ్ళు ఇదివరకే సాగుతున్నారు భక్తిలో, మాకు ఇదే సాగులే అనుకుంటున్నారు వాళ్ళు. ఈయన వచ్చాడు, దేవుడి యొక్క ఎన్నిక ప్రణాళిక అని చెప్తుంటే, దేవుడి ఎన్నిక ఇలాగుంటుంది అని చెప్తుంటే వీళ్ళకి రేగిసిపోయింది లోపల ఉన్న స్పిరిట్స్. అంటే దీన్ని బట్టి చూస్తే చర్చికి వెళ్తున్నారు కానీ లోపల దయ్యాలు వదలలేదు. ఎంతమందికి అర్థమవుతుందన్నా? చర్చికి వెళ్తున్నారు, దయ్యాలు ఉన్నాయి, కోపాలు వస్తాయి. యేసయ్యకి పట్టుకొని వెళ్ళి కొండ శివరి నుండి తోసేయాలని పట్టుకొని వెళ్ళిపోయారు. ఆగ్రహంతో నిండుకొని, కోపంతో నిండుకొని లేచిపోయి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి. ఎటట పట్నం నుండి ఊరు. ఇప్పుడు మనకి కూడా కూటం పెట్టాలంటే ఏం చేస్తుంటారు? ఎల్లగొట్టి యేసును తలకిందులుగా పడదోయవలనని, బుర్ర కిందకి కాలు మీద పెట్టి తోసేయాలని తమ పట్టణములో కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. ఎటట నాకు తెలియక అడుగుతాను, యేసయ్య ఏం చేశాడని? చెప్పరేంటి? ఒరే బాబు, ఎన్నిక వారి దగ్గరికి వస్తుంది అని చెప్పాడు. అందరి దగ్గరికి వెళ్ళదిది అని అన్నాడు. ఎవరి దగ్గరికి సత్యం వెళ్తుంది అంటే ఎన్నిక చేయబడిన వాడికి అన్నాడు. నీకెందుకు ఆ నొప్పి? అది లెక్క. నువ్వు మేము ఎన్ని సంవత్సరాలు బట్టి భక్తి చేస్తుంటే, మేము ఇన్ని చేస్తున్నాం, అన్ని మంచి కార్యాలు చేస్తుంటే మేమందరం ఎన్నుకోలేమా? పడలేదా? మేము ఎన్నుకోబడలేదా? ఎన్నుకోబడ్డవాడు ఈ ఒక్కింటోడేనా? ఈడే ఎగిరిపోతాడా? మేమందరం నరకానికి వెళ్ళిపోతామా? బ్రదర్, పరిశీలన చేసుకునే మనసు కూడా ఈ రోజుల్లో లేదు. ఎందుకో తెలుసా? ఆత్మీయ నేత్రాలు లేకుండా సాతానుడు పీకేశాడు. ఇహలోకమైన దేవత మనోనేత్రాలను పీకేశాడు. ఆలోచించుకోకుండా, అవకాశం లేకుండా చేశాడు. ఆలోచించుకోకుండా, జీవితం బాగుందా లేదా అని తొంగి చూసుకోకుండా, పరిశీలన చేసుకోకుండా, నిజమే కదా మేము క్రైస్తవులు అని చెప్తున్నాం, చర్చిలకు వెళ్తున్నాం, మా బ్రతుకులు ఎందుకు బాగోట్లేదు, నేను సారా ఎందుకు వదలట్లేదు, నేను ఎందుకు అబద్ధాలు మానట్లేదు, ఎందుకు నా జీవితం మారట్లేదు, నా మాటలు ఎందుకు మారట్లేదు, నా తలంపులు ఎందుకు మారట్లేదు అని పరిశీలన చేసుకోకుండా ఎన్నిక గురించి చెప్తే కోపం. కానీ కుష్ఠరోగులో ఒక తలంపు వచ్చింది. నిజమే కదా మరి, ఇంకొక గొప్ప పని చెప్తే నేను చేసేవాడిని కదా. ఏమంది? ఆయన చెప్పినట్టుగా వాక్యం ఏది చెప్తుందో అలాగే నేను చేస్తాను అనుకున్నాడు. ఎప్పుడైతే డౌన్ అయ్యాడో, ఎప్పుడైతే నువ్వు డౌన్ అవుతావో, ఎప్పుడైతే వాక్యానికి నువ్వు చోటిస్తావో, నీ జీవితం నూతన సృష్టిగా మారడం ఖాయం. అందుకే నేను చెప్తున్నా, నూతన సృష్టిగా మారాలంటే ట్రిక్ ఏంటో తెలుసా? ఆయన చెప్పినట్టుగా చెయ్యి, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా ఇంకో మాట చెప్పరా? కానాను విందుకు వెళ్ళాడు యేసయ్య. కానాను విందుకు వెళ్ళి
కానాని విందుకి వెళ్ళి అక్కడ ద్రాక్షారసం అయిపోవడం చూశాడు. అయిపోయింది ద్రాక్షారసం. చెప్పండి, అందరూ చెప్పండి. ఇక్కడే ఉన్నారు కదా. ద్రాక్షారసం అయిపోయిందా? వెంటనే వచ్చి వాళ్ళ తల్లి మరియా వచ్చి పట్టడు, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది, కొద్దిగా చూడు మీద అన్నాడు. ఏమి ద్రాక్షారసం ఫ్యాక్టరీ పెట్టాడు. ఏ దగ్గర ఏమంటే ఫ్యాక్టరీ ఉందా? ఫోన్ చేసి 4 బాటిల్ తెచ్చండి, లేకపోతే 50 బాటిల్ తెచ్చండి అన్నడికి. ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళిందంటే, చిన్నప్పటి నుంచి ఈయనలో ఉన్న దేవుని యొక్క శక్తి, దేవుడి యొక్క ప్రణాళిక ఆమె చూస్తుంది. ఈయన ఏది చెప్పితే, ఏది పలుకుతే అది జరగడం చూస్తుంది. చిన్నప్పటి నుండే ఆత్మపూర్ణుడు ఈయన. బైబిల్లో రాయబడింది, చిన్నప్పటి నుంచే దేవుడు ఆత్మ చేత నడిపించబడిన వాడు. మనిషి ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. ఆ ప్రత్యేకమైన ఆత్మ ఇలా ఉండడము. కొంతసార్లు చెప్తుంటారు, కొన్నిసార్లు చరిత్రకారులు చెప్తుంటారు, ఒకరోజు ఆయన కర్రలు కోస్తుండగా, బల్లలు కోస్తుండగా పావురం మీద ఒక బల్ల పడిపోతే ఆ పావురం నలిగిపోయింది. నలిగిపోతే ఇదంతా వండుతూ కిటికీలు వెళ్ళి చూస్తుంది వాళ్ళ అమ్మ. ఈయన పరిగెట్టి వెళ్ళి ఆ పావురాన్ని తీసి, నలిగిపోయి రక్తం కారుతున్న పావురానికి ఎగిరిపో అన్నాడు. అది మామూలు అయిపోయి ఇంకా రెక్కలు పడపడపడ కొట్టి ఇంకా వెళ్ళిపోయింది. అంటే దేవుడు ప్రాణము పెట్టే అధికారము, ప్రాణము తీసే అధికారము, ప్రాణం ఇచ్చే అధికారము ఎవరికి ఉందంటే, అందుకే సిలువలో ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా ఆత్మ సమర్పిస్తున్నాను. ఎవరు తీయలే, ఆయన సమర్పిస్తేనే అయ్యింది అది. వింటున్నారా? ఇదంతా ఈమె చిన్నప్పటి నుండి ఈమె చూసింది. ఇప్పుడేమో ఊర్లోకి వచ్చాడు, ఇలాగైపోయింది. నాయనా ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది, వెళ్ళి చూడు నాయనా అంటే, నాతో నీకేడు పని, నా సమయం ఇంక రాలేదు, నా సమయం ఇంక రాలేదు అంటే ఆయన సమయం ఏంటి తెలుసా? ఆయన చివరి దినాల్లో వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పుడు పెళ్లిలో పెళ్లి కొడుకు లేని బాధ నీకెందుకు? పెళ్లి కొడుక్కి లేని బాధ నీకెందుకు? ఇప్పుడు పెళ్లి ఎవరు చేస్తాడో ఆడికి ఉండాలా. కూర అయిపోయిందో, నీరు అయిపోయిందో, చారు అయిపోయిందో, రేపు మా ఇంట్లో పెళ్లి ఉంది, బాధ్యత అంటే ఎవరిది? మీకెవడని అడుగుతాడా? వెళ్ళి సాలెం మీద అడగండి, తుల్లుని గసిరేస్తాడు ఆయన. నాకేంటి చెప్తారు మీరు అనుకోండి. గసిరీడా? చెప్పండి గసిరీడా? ఎమ్మెల్యేల మీద అడగండి. ఆయన పరిగెట్టి వచ్చి నా దగ్గరికి వస్తాడు, బెదరు అయిపోయింది అల్లది అంటాడు. కానీ ఆయన చేయలేడు. అవునా? ఎవరి పెళ్లిది వారు బాధ్యత వహించాలి. ఇప్పుడు పెళ్లి కొడుకు పళ్ళకు కూర్చున్నాడు, ఈ అమ్మాయేమో ఈయనతో చెప్తుంది, ఈయన పెళ్లి చివరి దినాల్లో చేసుకోవాలని కోరిక. చివరి దినాల్లో ఆయన పెళ్లి అవుద్ది, అప్పుడు అడుగుల ద్రాక్షారసం. ఇదిగో మంచి నీళ్ళే, ఈ వాక్యం అనే నీళ్ళే ద్రాక్షారసంగా మార్చి ఈ కాలంలో మనకి ఇస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా సమయం ఇంక రాలేదంటే ఈ కాలం ఇంక రాలేదని అర్థం. ఇప్పుడు మనం తాగుతున్నామా లేదా? ఏ వాక్యం తీసుకున్నా మధురంగా మారిపోతుంది, ఏ మాట తీసుకున్నా ద్రాక్షరసంగా మారిపోతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనకి ఉత్తేజాన్ని తీసుకొని వస్తుంది. లోకమంతా చదివింది వేరు, కానీ మనకి మాత్రం అది స్పెషల్ గా మారిపోతుంది. సరే నా చాప్టర్ అది కాదు, నేను ఈ రూట్లోకి వస్తాను. ఆ తర్వాత ఆమె చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, వెళ్ళి ఆ రాతి బాణాల్లో నీళ్ళు పోయండి అన్నాడు. ఏంటి? వెంటనే శిష్యులు అడిగి, సార్ అయిపోయింది, నీళ్ళు కాదు ద్రాక్షారసం అయిపోయింది. వెంటనే బోరింగ్ కొట్టేసి నీళ్ళు పోయండి అన్నాడు. ఉదాహరణకి చెప్తున్నారా, నీళ్ళు పోయండి అంటే వీళ్ళు చేయవలసింది ఏంటి తెలుసా? ప్రశ్నించకుండా మారు మాట ఆడకుండా. ఇప్పుడు ఈమె ఏం నేర్చుకుందంటే, ఈమెకి వెళ్ళిపోయింది బల్బు. నాయన ఆయన అలాగ అన్నాడంటే ఏదో ఉంది, నాయన నా సమయం ఇంకా రాలేదన్నాడంటే ఏదో ఉంది. అప్పుడు ఈ శిష్యులు తిరిగి, నాయన ఆయన ఏడు చెప్తాడో రెండో ప్రశ్న వేయొద్దు.
ప్రశ్నించొద్దు. ప్రశ్నించే హక్కు లేదు ఈ వర్తమానానికి. మనకి ఈ వాక్యానికి ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ప్రశ్నిస్తాడా? వాడికి ఎన్నికలో లేదు. ఎన్నికలో ఉన్నోడు ప్రశ్నించడు. అది చెప్పింది కాబట్టి నువ్వు 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 నడిచి చూపించు. నువ్వు ప్రశ్నించుకో. ఈ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా చేసి చూడు. నీ జీవితం మారకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీ జీవితం మారకపోతే అలాగ అడుగు దాకొచ్చి. దేవుడు నామానికి భయం కలుగును కాక. నువ్వు దీని ప్రకారం చేయకుండా నీ సొంత జ్ఞానం పెడితే ఏమి జరగదు అక్కడ. నేను మరి చెప్తున్నా, నీళ్ళు పోయమంటే నీళ్ళు పోసారు వాళ్ళు. నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఇవ్వండి అన్నాడు. నాకు తెలియదు క్యా బాయ్, నీళ్ళు పోసాము. వాళ్ళు అడిగింది నీళ్ళు కాదు సార్, ద్రాక్ష రసము. బ్రదర్, నువ్వు చెప్పింది చేసినంత వరకే నీ డ్యూటీ. నా డ్యూటీ, నీ డ్యూటీ. ఇది ఏం చెప్తుందో అది జరిగించడమే. ఆ జరిగించకపోవడమే క్రైస్తవుల్లో ఫెయిల్యూర్. అది చెప్పింది చేయకపోవడమే సమస్య. మనము హేతు బుద్ధితో ఆలోచిస్తుంటాం, తెలివితేటలతో ఆలోచిస్తుంటాం, జ్ఞానంతో ఆలోచిస్తుంటాం. అది అలాగైతే ఎలాగై ద్రాక్షరసం అంటే మాటలా? ఈరోజు పళ్ళు పిసుగితే 21 రోజు ఆగితే అప్పుడే ద్రాక్షరసం తాగుతుంది. నువ్వు నీళ్ళు పోసేయమంటున్నావు బోరింగ్ కొట్టేసి. పోనీ ద్రాక్ష పళ్ళు వేయమని చెప్పలేదు. పళ్ళు వేయమంటే ఒక అర్థం ఉంది. ఓహో, అందులో నేను కుమ్ముతాడు కదా వెళ్ళి అని అనుకోవడానికి. నీళ్ళు పోసేయమన్నావు. నేను చేయవలసింది ఏంటి తెలుసా? దేవుడు చెప్పింది మనము చేయవలసిందే. సారేపతి ఊర్లో ఏం చేసింది ఆమె? ప్రవక్త చెప్పింది చేసింది. ప్రశ్నించలే, చెప్పింది చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. ప్రవక్త అక్కడ ఏమన్నాడంటే చెప్పింది చేయడం. ఈ రోజు సంఘానికి నేను అదే చెప్తున్నా. నువ్వు ఏదైనా విచిత్రము అద్భుతమైనది నీ జీవితంలో చూడాలంటే ముందు దేవుడు చెప్పింది చేయి. ఏదో నేను మాట్లాడుతున్నా, గుడ్డిగా చేయి. అందుకే పేతురుకి అదే అన్నాడు ఆయన. రాత్రి అంతా మేము వేటకి వెళ్ళాం, ఒక్క చేప దొరకలేదు. స్టోరీ చూడండి, ఒక్క చేప దొరకలేదు. అయితే నీ మాట చొప్పున మేమేమే ప్రశ్నించదలుచుకోలేదు. నువ్వు అన్నావు కాబట్టి నాకు తెలుసు చేపలు ఉదయం రాత్రి అంతా ఎత్తుకోమని ఎక్కడ లేదు, ఇక్కడ కూడా ఉండదు నాకు తెలుసు. కానీ నువ్వు అన్నావు. నా డ్యూటీ ఏంటి? మీరు చెప్పినట్టుగా నేను వల వేయడమే నా డ్యూటీ. తర్వాత సంగతి నీళ్ళు పోయడము వీళ్ళ డ్యూటీ, శిష్యుల డ్యూటీ. అర్థమైందా మీ అందరికీ? నేను ఎందుకు చెప్తున్నానంటే నా ప్రియ సహోదరులారా, నీ జీవితంలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ కుటుంబంలో ఏదైనా మహిమ చూడాలంటే, దేవుని యొక్క శక్తి చూడాలంటే నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? సారేపతి స్త్రీ చేసినట్టుగా చెయ్యాల. ఈ యొక్క కుష్ఠరోగి చేసినట్టుగా చేయాల. అది చెప్పడానికి ఈ స్టోరీ. కానీ అక్కడ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళకి మాత్రము ఆయన మాటలు చెప్పింది చేయడానికి ఇష్టం లేదు, ఆయన చెప్పినట్టు చేయడానికి ఇష్టం లేదు. కానీ ఎన్నుకోబడిన వారు మాత్రం ఆయన చెప్పింది చేస్తారు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ స్టోరీ ఎందుకు ఎత్తాడు తెలుసా? అక్కడ చెప్పింది చేసేవాళ్ళు ఉంటారు, ఎన్నుకోబడిన వాళ్ళు. సంగమా, నేను ఏమి చేయక్కర్లేదు. ఎలాగ మారుతుందో జీవితం మనకు తెలియదు. కానీ ఈ వాక్యానికి నువ్వు నమ్మి నిలబడితే చాలు, ఒకరోజు నువ్వు ఒక నూతన సృష్టిగా మారిపోతావు. హల్లెలూయా! నువ్వు చెప్పింది చెయ్యి. అది కనబడడానికి విచిత్రంగా కనబడవచ్చు, అది అంగీకరించడానికి మనసు రాకపోవచ్చు, అది చూడడానికి సైన్స్ ప్రకారంగా పరిశీలిస్తే అలా కనబడకపోవచ్చు. కానీ నువ్వు చెప్పింది చేస్తే నీ జీవితంలో ఒక కొత్తదనం ప్రారంభమవుద్ది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, వాళ్ళు కొండ శిఖరాన్ని తీసుకుని వెళ్ళిపోయి, ఎందుకని తీసుకెళ్ళిపోయారు? ఆయన చేసిన నేరం ఏంటి చెప్పండి? ఒక్కటే ఓ అనరు, ఆ అనరు. ఏం చేశాడని? ఒకటే స్టోరీ చెప్పాడు. ఏలే టైంలో ఒక స్త్రీ ఉండేది, ఒక్కదాన్నే ఎంచుకున్నాడు అన్నాడు. అంటే మేము ఎంచుకోబడలేదా? చూడండి, వెంటనే అయ్యా ఏమే మేము ఎన్నుకోబట్టలేదు. అయితే మేము ఎన్నుకోబట్టలేదా?
మేము 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 ఎవరి సంతానం తెలుసు నీకు? మేము అబ్రహాం దగ్గరది పుట్టిన. ఆయన ఏమన్నా తెలుసా? అబ్రహాము సంతానం అయితే అబ్రహాం చేసినట్టు మీరు చేసేవాళ్ళు. అబ్రహాము నాకు దగ్గర తిరస్కరించలే. వారి దగ్గరికి వెళ్ళగానే నా పాదాలు కడిగి నా ఇంట్లో చేర్చుకొని భోజనం పెట్టాలి అబ్రహాము. మీరేం తీసుకెళ్ళి చంపేయడానికి చూస్తున్నారు. మీరు ఎలాగ అబ్రహాం సంతానం అయ్యారు? ఎన్నిక అనేది ఒక స్పెషల్. నేను అందుకు అంటున్నా, ఊర్లో 100 మంది ఉండొచ్చేమో కానీ ఎన్నిక చేయబడినోడే మారుతాడు ఇందులోకి. అందుకే ఈ రోజు కూడా ఎంతో మంది మన దగ్గరలో క్రైస్తవులు ఉండొచ్చేమో కానీ ఎవడైతే ఎన్నుకోబడ్డాడో వాడే మారు మనసు పొందుతాడు, వాడే కొత్తగా జన్మిస్తాడు, వాడే నూతన సృష్టి అవుతాడు. మిగతా ఎవరు? నేను మరి చెప్తున్నా, నువ్వు నిజంగా మారాలనుకుంటే ఆయన చెప్పినట్టు చేయాలి. ఫస్ట్ పంపించబడిన వాడి దగ్గరికి రావాల్సిందే. దేవుడు ఎవరినైతే పంపిస్తానన్నాడు ఆయన దగ్గరికి రావాలి. నువ్వు వస్తావు కూడా, ఎన్నుకోబడితే వస్తావు కూడా. అందుకే ఏమంటాడంటే, దయచేసి మీరు అందరూ వినండి. అక్కడ తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేశాడన్నా? ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణం నుండి వెళ్ళగొట్టి ఆయననే తలకిందుగా పడదోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయి. అబ్బా, ఎందుకంటే అలా కోపం వచ్చిందంట వాళ్ళకి. ఇలాగలా మాట్లాడట్లేదు. నమ్ముకొండారా, మంచిది లాగా ఉంది. అలా కాదు. ఆయన మీద కోపం రావడానికి కారణం ఏంటి తెలుసా? ఈ జీతాలు తీసుకునే పాస్టర్ లాగా ఆయన మాట్లాడలేదు. మాని అంటారా సారా తాగడము, ఆరోగ్యాలు పాడైపోద్దా అని చెప్పట్లేదు. ఈయన మానేస్తే మంచిది కదా అని చెప్పలేదు. ఒక అధికారంతో, పవర్ అధికారంతో ఇలాగ చేస్తే ఇలాగ అయిపోతావు, నువ్వు చస్తావు, ఇలాగుంటే ఇలాగ బాగుపడతావు. ఒక అధికారంతో మాట్లాడడం ప్రారంభించాడు ఆయన. అధికారంగా మాట్లాడితే ఈ లోపల ఉన్న దయ్యాలు, మాకు నువ్వు చెప్పరా, నువ్వు ఎవడివి? మాకు నచ్చినట్టుగా మేము ఉంటాము, మేము సినిమాలు చూస్తాము, మేము షికారులు చేస్తాము, మేము తాగుతాము, మేము జీలికలు తాగుతాము, ఆ కళ్ళు తాగుతాము, ఈ కళ్ళు తాగుతాము, చర్చికి వస్తాము. నువ్వెవడో చెప్పడానికి మాకు? మేము క్రైస్తవులు తెలుసా? కానీ ఈ వాక్యము నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు చేసినట్టుగా టై నీ వెనకాల గెంతది. ఇది తోలు బొమ్మగడ కాదు. ఇది నీకు ఉతికి ఆరేస్తుంది, నీకు కిందకేసి కొడతాది. నీ లోపల నీ బుద్ధులు పోయినంత వరకు ఆయన మనిషివి నువ్వు కానే కాదు అని చెప్తుంది. అక్కడ తర్వాత ఇక్కడ ఏమే రాయబడింది చూడండి. ఆయనకి తీసుకెళ్ళిపోవడానికి కారణం కూడా అయితే ఆయన వారి మధ్య నుండి దాటి, దేవుడు కాబట్టి దాటిపోయాడు, మనలాంటి వాళ్ళు దాటిపోతాము. ఎలాగ జారిపోయాడు అన్న పట్టుకొని తీసుకెళ్లారు, తన మార్గమును వెళ్ళిపోయారు. ఎలాగెళ్ళిపోయారు? ఆయన దేవుడు ఒక పని కోసం వచ్చాడు, ఒక ప్రణాళిక గీశాడు. ఎప్పుడు చావాలో ఆయన చేతిలో ఉంది. వీళ్ళ మధ్యలో చంపేస్తానంట, అవుద్దా ఏంట? అవుసే. ఆయన దేవుడు ఎప్పుడు మెట్టపిల్ల జారిపోయాడు. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఎవరికి బోధిస్తాడు? ఎవరైతే క్రైస్తువులు అనుకున్నారో వాళ్ళకే వెళ్ళి బోధిస్తాడు. వెళ్ళి ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. ఎలాగా జీతము తీసుకున్న వాడిలాగా ఉండెను. డబ్బులు తీసుకున్నలాగా ఉండెను అని రాయబడలే. అధికారముతో మాట్లాడుతున్నాడు. ఏంటి అధికారం? బైబుల్లో ఎలాగుంది? ఇలాగుంటే నువ్వు బతుకుతావు, లేకపోతే సస్తావు అని ఖండించి మాట్లాడుతున్నాడు ఈయన. ఈ ఖండల దగ్గర వచ్చేసరికి సిర్రాకు వచ్చేస్తుందన్నో, కోపం వచ్చేస్తుంది. అమ్మా, నేను ఎందుకు చెప్తాను చూడు, బ్రదర్ బనం గారు ఎప్పుడు కూడా ఇలాంటి స్వభావం చూపించలేదు భూమి మీద. ఆయన తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పు అన్నాడు అనుకో, ఎస్ నాది తప్పే, నేను అలాగ చేయకూడదు అనేవాడు. అయితే ఏంటట, చేస్తాను, అది నా ఇష్టం అని అనలేదు.
ఎప్పుడైనా తిరగబడతాడని ఎవడైనా తప్పు చేసి వాడిలో ఉన్న ఆత్మ వాళ్ళలో ఉన్నదే. వెంటనే తగ్గించుకొని ఎవరైతే లోబడతారో వారు దేవుడు మనసులో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంగమా, ఈ రోజు కూడా ఈ వర్తమానము అందరి ఇళ్ళల్లోకి వెళ్ళదు, ప్రతి వారి దగ్గరికి వెళ్ళదు. ఇది ఎవరైతే ఎన్నుకోబడ్డారో వెతుక్కుంటూ వెళ్తుంది. ఎవరైతే దీనికి సంబంధించిన వారు ఉన్నారో వారింటికి వెళ్ళే కూర్చుంటుంది. ఇది దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇప్పుడు చాలా పెద్ద పోరాటం అదే. నేను ఎందుకు అంటున్నా, పోరాటం ఏంటంటే నిన్ను నువ్వు జయించి వాక్యానికి లోబడాలి. నిన్ను నువ్వు జయించి వాక్యానికి లోబడాలి. నీకు నువ్వు జయించడం అనేది మామూలు విషయం కాదు. ఎవరి మాటకైనా నువ్వు తిరస్కరించేస్తావేమో కానీ, ఎవరినైనా నువ్వు మాటలతో డామినేషన్ చేసేస్తావేమో కానీ, నీకు నీవు జయించడం అనేది సాధారణ విషయం కానే కాదు. సాధారణ విషయం కాదు. నీకు నువ్వే జయించడం అనేది చాలా పెద్ద కష్టం. అన్నది చెప్పండి. మత్తయి వచ్చి నాకు ఏదైనా చెప్పేదో ఆ 2 మాటలతో ఆయన తిరిగేసేస్తాను నేను, ఎందుకంటే నాకు మాట కారణం కాబట్టి. అర్థమైంది మీ అందరికీ? ఇప్పుడు ఆయనకి నిద్ర వస్తుంది, ఇప్పుడు జయిస్తే ఆయనకి తెలుస్తుంటుంది అనమాట, కుమ్మెత్తుంటుంది. అది వచ్చి ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఆ నిద్ర పడిపోతుంటుంది అనమాట. ఒకవైపు 4 గంటలు లేచిపోయాను, ఒక్క నిమిషం ఇప్పుడు అంటుంటుంది అది. ఇప్పుడు ఆయనకే జయించాలన్నమాట. అర్థమైంది మీ అందరికీ? ఒకరోజు నేను అలాగే బండి తోలుతుంటే నిద్ర పడిపోతుంటే ఏం చేశాను తెలుసా? పక్కనే బండి నిలబెట్టేసి కూర్చొని, కాలిపోతుంది రోడ్డు, ఈ శిరస్సు కింద పెట్టి ఉంచాను అనమాట. నిద్ర ఇక్కడ నుదురు ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు రా అన్నాను అనమాట. మళ్ళీ లేకపోతే రెప్పలు పడిపోతున్నాయి అనమాట. వెళ్తుంటే రెప్పలు పడిపోతున్నాయి. ఇక్కడ నుండి రాధా వెళ్తున్నాడు, రెప్పలు పడిపోతున్నాయి. లాభం లేదు, నాకు నేనే శిక్షించుకోవాలనుకొని ఏం చేశానంటే రోడ్డు మీద నుదురు ఉంచాను అనమాట. ఇలాగా ఎవడైనా చూసి వెళ్ళిపోయి ఎర్రోడు అయిపోయి కలియడం అనుకుంటుంటారు. నాకు వాళ్ళకి తెలియదు. నిజం చెప్తున్నా, నీకు జయించిన కార్యాలు నువ్వు ఏది చేసినా ఎదుటి వాడికి నువ్వు పిచ్చోళ్ళ కనబడతావు, ఎర్రోళ్ళ కనబడతావు. అదే దేవుడు కావాలని కోరుతున్నాడు ఆయన. ఎదుటోళ్ళు ఏమనుకునే పర్వాలే, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో పక్కన పెట్టు. నీకు నువ్వుగా జయించుకొని దేవునికి చోటు ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు పిచ్చోళ్ళ కనబడతాడు. అది కావాలి మనిషి లోపల. ఫైట్ జరగాల. ప్రతిరోజు ఫైటింగ్ చేయాల, ప్రతి గడియ నువ్వు ఫైటింగ్ చేయాల. నీకు నువ్వు నీ స్వభావం ఎలాగో తెలుసా? ఏదైతే సులువో, ఏదైతే లాభమో అవే ఎతుకుతుంటాయి అనమాట. అవే ఎతుకుతుంటాయి. నీ బండి తీసి వెళ్ళాలంటే 30 రూపాయలు పెట్రోల్ అయిపోద్ది. ఎందుక బాధ? ఎవడు వెళ్తాడో ఆడికి పట్టుకుంటాడు ఉండు అనుకొని ఎతుకుతుంటావు. నీ లాభం నువ్వే కోరుకుంటుంటావు అనమాట. అప్పుడు కోరండి ఫోన్ చేసి ఎదుటింటోడికి, బావా అలా అక్కడికి వెళ్తానా పార్తపురం, ఆడి గుర్తు లేకపోయినా గుర్తు చేస్తుంటావు. ఊరు నీ కిలాడి పార్తపురం వెళ్తానన్నావు, ఇప్పుడే వెళ్తావా? ఆడికి లేదు మనసులో, రేపుతుంటావు. కారణం ఏంటంటే నువ్వు నీ ప్లాన్ ప్రకారంగా నువ్వు ఈజీగా వెళ్ళిపోవాలి, ఖర్చు అవ్వకూడదు. నీ మట్టుగా నువ్వు సేవ్ అయిపోవాలి. అది బుద్ధి మానవుడిది. అర్థమైందా? కోరుండి అవతలడికి మనసు లేకపోయినా రేపడం. అందుకే నేను చెప్తున్నాను, మనిషి బుద్ధి అలాంటిది. కానీ నేను ఎవరికి భారంగా ఉండకూడదు. వాక్యం సెలవిస్తుంది, నా బాధ నేనేదో పడతాను, ఎవరికి నా దాంట్లోకి నేనెందుకు లాగాలి అని నువ్వు జయించు. నీకు తెలిస్తే ఎంత ఫైటింగ్ చేయాలో నీకే అర్థమవుద్ది. మీరు పక్కన పెట్టేయాలని నడిచి చూడాలనుకుంటాం. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? మీకు నేను చెప్పానా, ఒక్కొక్క ఆత్మ గురించి వివరించానంటే 3 రోజులు పడుతుంది. ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి తెలుసా? ఎన్ని రకాల స్పిరిట్స్ ఉన్నాయంటే, ఒక్కొక్క స్పిరిట్కి ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క స్వభావం ఉంది. ఒక స్వభావం అంటే ఇంకొక ఆత్మ ఉంటుంది. ఇంకొక ఆత్మ దూరింది అనుకో, ఏంటది? లోకపరమైన ఆత్మ దూరింది అనుకో, నువ్వు సంఘానికి కానీ కూటాలకు కానీ లక్ష్యం. దేవుడికి తెలుసు నా పరిస్థితి ఏంటో. నేను ఈ రోజు దీనికి వెళ్ళకపోతే ఇంకా ఎలాంటి వర్తమానాలు చదువుతావు తెలుసా? యెహోవా ఈరే,
ఏంటది? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటన్నా? ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు ఇక్కడ? వర్తమానాలు మాత్రం యెహోవా ఈరే. యెహోవా ఈరే అని వర్తమానం చదువుతాం. కూటం జరుగుతుంటే దేవుడికి తెలిసిన నా పరిస్థితి, ప్రభా నీకు తెలుసు. ఏ వర్తమానం చదివా ఇంటి దగ్గర? నువ్వు ఇక్కడ ఎవరి వర్తమానం చదువుతున్నావు? నీది. దేవుడికి తెలుసులే. కూటం తాగుతా ఉన్నాయి, మరి వెళ్ళకపోతే ఎలాగా? ఎలా చేయకపోతే ఎలాగా? ప్రార్థనలు అవసరం లేదు, కూటాలు అవసరం లేదు. బ్రదర్, జయించడం అంటే సారానో సినిమాల్లో కాదు. నిన్ను నీవు జయించడం ఎంత కష్టమో గెచ్చమనే తోటలో యేసయ్యకి తెలిసింది. గెచ్చమనే తోటలో లోక పాపాలన్నిటి కోసం ఇది ఒక్కడే నిలబడాలి. ఇప్పుడు మామూలు విషయం కాదు. చితగ్గొట్టేస్తారని తెలుసు, సీర్ తంతారని తెలుసు, ఎముకలు కనబడినట్టు కొడతారని తెలుసు, అన్ని కనబడిపోతుంది ఆ గిన్నెలో. వెల చెల్లించాలంటే ఎంత కష్టమా? నీ చిత్తమైతే ఇది తీసే అని అంటాడు ఆయన. నీ చిత్తమైతే తీసే అంటే అంత భయపడిపోయాడు. ఆయన మట్టుగా ఆయన జయించడానికి ఎంత కష్టమైందో చూడండి, మానవ భాగం. కానీ దేవుని ఆత్మ అంటుంది, అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగునుగా కన్నాడు ఆయన. బ్రదర్, నీ మట్టుగా నువ్వు జయించడం అనేది మామూలు విషయం కాదు. అదే సిలువ. సిలువ అంటే ఏదో కర్మొక్క మోయడం కాదు. అలాగైతే మోసేసి పాపాలు పోతాయి, అలా కర్ర మోసేస్తా అంటే మోసేద్దు. నేను ఎంత దుఃఖం మోసేద్దు నా పాపాలు పోతుందంటే. అవేవి కావు. నీకు నువ్వు జయించాల. నీ మాటలు జయించాలి, నీ ఊహలు జయించాలి, నీకు నువ్వుగా జయించాలి. నువ్వే పోరాడాలా. ఈ ఊహించుకున్నట్టు దుస్సాహసం అనే వర్తమానంలో ప్రవక్త అదే చెప్పాడు. మీరు దయచేసి మీరు వినాలని నేను కోరుతున్నాను. తెచ్చారన్నా? బుక్ తెచ్చారా? ఏమైనా ఉందా మీ బ్యాగులో? ఉందా? ఉంటే 56వ పేరాలో ఆయన ఏమంటున్నాడు చూడండి. మీరు చూడవలసింది ఏమిటిది? అది ఒక వాగ్దానం. దేవుని యొక్క వాగ్దానం చేశాడు కాబట్టి కావున మేము దాంట్లోకి నిలిచి ఉందాం. దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు. ఏమి జరిగినా నీకంటూ పోరాటము ఉండాలి. తప్పనిసరిగా పోరాటము ఉండాలి. అర్థమైందా మీ అందరికీ? ఇప్పుడు ఆ సారేపత్తి ఊరిలో స్త్రీకి ఏ పోరాటం వచ్చింది తెలుసా? ఏమొచ్చింది తెలుసా? ఉండిదే పిడికిడి పిండి, చచ్చిపోతాడు. ఆడేమో మంచం పట్టించి లోపల పడుకుని ఉన్నాడు. పూర్తిగా పిడికిడి పిండితో తిని మేము సావాలని చూస్తుంటే మధ్యలో పరీక్ష ఏమొచ్చింది? నాకు ఒకటి తీసుకునిరా అన్నాడు. ఇప్పుడు పెద్ద పరీక్ష. మరణము జీవం మధ్యలో నిలబడ్డది ఆమె. పెద్ద పోరాటమే, మామూలు పోరాటం కాదు. అప్పుడు ఏం చేసిందో తెలుసా? ఏది ఏమైనా దైవజనుడు చెప్పిందే నేను చేస్తా. ఇది మామూలు పోరాటం కాదన్యా. తనకు తానుగా తన ఆకలిని తనను జయించుకొని ఇవ్వాలి. ఇప్పుడు 100 రూపాయలు 10 రూపాయలు ఇవ్వడం పెద్ద విషయం కాదు. ఉన్నది 2 రూపాయలే ఇచ్చేది అంటే ఎక్కడి నుండి తెస్తాము? పెద్ద పోరాటం కాదా? అందుకే పోరాటం నీకు ఉండవలసి ఉన్నది. ప్రవక్త ఏమంటాడంటే నువ్వు పోరాడవలసి ఉన్నది. ప్రతి ఒక్కటి సరిగ్గా బద్ధకంగా చేస్తుందంటే నీవు దానిని దేనిని నువ్వు జయించినట్లు దేవుని వాక్యము చేత, వారి ఇచ్చట సాక్ష్యము చేత, క్రీస్తు రక్తము చేత వారు అందరూ జయించారు. బైబిల్లో మీరు ఎన్నో జయించాలి. మీ ప్రవక్త ఏమంటాడు? మీరు 57వ పేరాలో మీరు ఎన్నో జయించాలి, మీకు ఎన్నో అవరోధాలు ఉండాలి. మరి జనులు మీతో విభేదించి మిమ్మల్ని తొందర పెడతారు. మీరు పరిశుద్ధ గుండ్రాలని ఇంకేదో విధంగా పిలుస్తూ ఉంటారు. మీ మీద నిందలు వేస్తారు. అవి మీకు ఒక న్యాయ విచారణ. అలాంటివి మీకు రాలేదు అంటే దాని అర్థం మీరు పోరాటంలో లేరని అర్థం. ఖచ్చితంగా ఊర్లో మన అందరికి రివర్స్ అవ్వాల్సిందే. ఈ వర్తమానం కలిగిన వారికి
ఎవ్వరు నీకు ప్రేమిస్తారని మాత్రం తలంచుకో. ఒకవేళ రాలేదంటే నువ్వు అసలు యుద్ధంలోనే దిగలేదు. ఖచ్చితంగా ఇది కలిగిన వారికి పోరాటం వస్తుంది. నాకు తెలియక అడుగుతాను, ఏసీ ఏం చేశాడని ఆయనకి రివర్స్ అయిపోతాడు అందరూ. నువ్వు చదివితే ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? వాళ్ళు చదివిన దానికే తీసుకుని చూపించాడు కదా, అక్కడ జరిగిందే ముందు చూపించాడు కదా. ఏంటి కూడా పోరాటం ఎన్నుకోబడిన వారికి ఉంటుందని తెలియజేస్తున్నాడు. ఎక్కడైనా నువ్వు జీవించినా నువ్వు ఒక్కడవని గుర్తెట్టుకో. నీకెవరు సహకరిస్తారని చూడకు. ఇంకా బ్రహ్మంగా అంటారు, నువ్వు సంఘములోకి ఎందుకు వెళ్తావు, సైన్యంలోకి చేరి శిక్షణ ఎందుకు తీసుకుంటావు? కాలక్షేపం చేస్తూ విధులు వెంబడి ఆడంబరిగా కాదు, వీధులు వెంబడి ఆడంబరముగా తిరుగుతూ చూపించుకోవాలనా? కొంతమంది క్రైస్తవులు ఆ విధంగా చేస్తుంటారు. బహిరంగ ప్రదర్శనలు మనం కోరుకుంటాం. పైన చూడుటకు గాని దీనినైనా పైన చూచుటకు గాని దీనమైన వాటి వైపు చూడుము. పైన చూడడం కన్నా దీనమైన వాటికి చూడుము. క్రీస్తు యేసునందు సద్భక్తి చేయుచున్న వారందరూ శ్రమపడుదురు. ఖడ్గాన్ని చేత పట్టుకొని నీకు అడ్డంగా వచ్చు ప్రతి దాన్ని నరుకుతూ ముందుకి సాగిపోము. నువ్వు ముందుకు సాగాలి. ఈ వాక్యంలో నువ్వు నిలబడాలంటే నీకు వ్యతిరేకం వచ్చిన దానికి నీకు నువ్వుగా ఆలోచించుకుంటూ ముందుకు నరుక్కుంటూ వెళ్ళాలి. యెహోషువ కాలేబులు ప్రజల్ని నిమ్మలపరిచాడు. ఆ విధంగానే ప్రతిదీ మేము నరుక్కుంటూ వెళ్తామని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. దేవుని వాక్యానికి చేర్చుకున్నారు. దేవుడు వాక్యం చెప్పింది చేశారు. నాకు తెలియక అడుగుతాను, ఈరోజు కూడా అదే విధంగా మనకు వర్తమానం వచ్చింది. ఆ విధంగానే దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనమేం చేయాలైతే? పోరాడాలమ్మా. యుద్ధం అంటూ ఉండాలమ్మా. యుద్ధం అంటూ ఉండాలి బ్రదర్. మీకు యుద్ధం లేకుండా ఉంటే ప్రశాంతంగా బ్రతికేస్తున్నామంటే తేడా ఏదో ఉంది, కొట్టింది నీకు. ఖచ్చితంగా నీకు ఏదో ఉంది. యెహోషువ అన్నాడు, దీని చేయడానికి మాకు మేము సమర్థులమే, మనము నిశ్చయముగా వెళ్ళదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అన్నాడు. ఇంకా అన్నాడు, వారు మనకి ఆహారం అగుదురు అని చెప్పాడు. వారే మాకు ఆహారం అగుదురు అని చెప్పాడు. చూసారా? ఈ రోజు కూడా నువ్వు అలాగే చేయాలి. ఈ వర్తమానము ఎన్నిక చేయబడిన వారి దగ్గరికి వస్తుంది, వారికి ఈ బలాన్ని ఇస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ యొక్క నయమానికి 7 మార్లు ములుగు అన్నాడు. ఎన్ని మార్లు? అచ్చా, 5 మార్లు ములుగుతో. కొంతమంది సగం వాక్యం నెరవేరుస్తుంటారు, సగం వాక్యము బ్రదరు చేస్తున్నాం కానీ మాకు ఏటి కార్యం జరగట్లేదు బ్రదర్. ఎక్కడ ఆగిపోయావు బ్రదర్? నువ్వు ఎక్కడ ఆగిపోయావు? సంపూర్ణంగా దేవుడు వాక్యం చెప్పినట్టుగా నువ్వు లోబడితే నీ జీవితంలో ఒక కొత్త సృష్టి జరగక మానదు బ్రదర్. ఇన్ని సంవత్సరాలైనా సగం చేయడం మంచిది కాదు. 6 సార్లు ములిగితే 7 అంటే 7 అంటే 7. నీ సొంత విధానంతో ఇక్కడ పనిచేయదుగా, అది చెప్పినట్టుగా నువ్వు చేయవలసిందే. అందుకే వర్తమానం చెప్పినట్టుగా మనం చేయవలసిందే. సంఘం అంటుంది ఇది అందరి దగ్గరికి వెళ్ళదు. దేవుడు అంటున్నాడు ఇది అందరి దగ్గరికి వెళ్ళదు, ఇది ఎన్నుకోబడిన వారి దగ్గరికి వెళ్తుంది. ఇందాక ఆయన సాక్ష్యం ఏంటంటే అదే అనిపించింది. ఎన్నిక చేయబడ్డాడు కాబట్టి ఆ రోజు తేనెటీగలు చచ్చిపోతానని దూకిసినా సావలేదు ఆయన. ఈ రోజు ఈ వర్తమానాలు వినాలని, ఈ వాక్యంలో నడాలని, ఇది నిజమని వాళ్ళ అమ్మా నాన్నలు కూడా చూసారా? ఎప్పుడు లేదు, తాగినప్పుడు వాళ్ళకి చేయకురా నాయన అని అనలేదు. బాగా బతుకుతామంటే ఆపుతుండ్రంటే ఏంటి స్పిరిట్? తాగినప్పుడు ఏటాడలేదు, ఆ సంఘానికి వెళ్తూ చెడిపోతున్నప్పుడు ఏటాడలేదు. అదేదో సత్యంలాగా ఉందమ్మా, నిజంలాగా ఉందమ్మా, నేను వెళ్తానంటే వద్దురా ఇక్కడ లేదేంటి, వద్దురా ఇక్కడ లేదు అంటే బ్రదర్ ఈరోజు పవిత్రంగా బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నప్పుడు కూడా ఆపుతుండ్రంటే ఎవరు? అది ఏ ఆత్మలైతే బైబిల్లో ఇంత ముందు పనిచేశాయో అదే ఆత్మలు ఇప్పుడు భూమి మీద ఉన్నాయి.
మారలేదు, మనుషులు మారారు అంతే, ఆత్మలు మారలేదు. అవే ఆత్మలు మంచిగా బ్రతుకుతానంటే విచిత్రంగా చూడటం. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో బైబిల్ చెప్తుంటే దాని ప్రకారంగా చేస్తుంటే వీళ్ళొక్కరా మా ఈదులు ఏమంటారు తెలుసు మాకు వీళ్ళకి ఊరు నుండి వెలివేయాల, ఊర్లో ఉంచకూడదు. మేమందరం ఒకటైతే వీళ్ళు మరొకటి. నేను ఒకసారి అలాగే అన్నాను, ఎవరు మాతో మాట్లాడకండి, ఎవరు మాకు పిలకండి, మేమెవరికి పిలము, మాకెవరు పిలకండి, మేమందరం. అంటే మీరు సిల్లింగోలా అన్నారు నాకు. అలాగని సరిగ్గా ఏమన్నా తెలుసా, మీరు సిల్లింగ్ నేర్చుకున్నారా అని అన్నాడు. నువ్వేటట అనుకో, మా దేవుడు దీన్ని ఒప్పుకోడు, వాక్యములు అలాగా లేదు. అంటే వీళ్ళందరూ బైబిల్ చదువుతుండ్రు కాదా అన్నారు. వాళ్ళందరూ చదువుతుండ్రో లేదో నాకు తెలియదు, మాకు మాత్రం పిలకండి, మాకు వదిలేయండి, మా జోలికి రాకండి అన్నాను. అలాగ ఖండితంగా 6 నెలలు ఉన్నారు కట్టినగా. మేము వెళ్తుంటే ఇలా తిప్పిసోళ్ళు ముఖం. నేను అన్నాను, దేవానికి స్తోత్రం, ఇప్పుడే నీ వాక్యంలో ఉన్నామని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ అందరూ ప్రేమిస్తే నేను దేవుని మాటలో లేను, ఇప్పుడు నాకు అర్థమవుతుంది నీ వాక్యంలో మేము ఉన్నామని అని చెప్పేసరికి మా అమ్మ మీద ఒక నిందేశారు. సిల్లింగ్ ఉందిరా ఆ అమ్మ. మా అమ్మ ఊర్లోకి వెళ్ళగలగానే పారిపోయాను ఇంట్లోకి. సిల్లింగ్ ఎవరికి జ్వరం వచ్చినా మా కళ్ళలో నువ్వు కనబడుతున్నావు, ఈసారి కనబడ్డావా కొట్టేస్తాం అనుకుని వార్నింగ్. మా నాన్న అసలే కోపము, దుడ్డికారు పట్టుకుని ఆక్కన కొడతాడు అనమాట. ఎవరి మీద చేయకండి, ఎవరి మీద ఏటనకండి, భరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఏంట్రా ఎంతకండ్రా భరించాలి ఇది అని కోపం అయిపోయి మా నాన్న దుడ్డికారు తీసి పెడక్కి ఇప్పుడే కొడుతున్నాడు అనమాట. ఆ కోపము, అంత కోపము. నేను అన్నాను, బాధపడకు. ఊర్లోకి వెళ్తే ఊర్లోకి ఏం సాటారు తెలుసా, ఆ అమ్మ వాళ్ళు ఆ ఇంట్లో సిల్లింగ్ నేర్చుకున్నారు, వాక్యం పట్టి పవిత్రంగా జీవిస్తామని నిర్ణయం తీసుకున్నందుకు. మా అమ్మ గురించి ఊర్లో అందరికి వీడి చెప్పేశారు సిల్లింగ్ ఉంది ఆమెకి అనుకొని. హాల్లో ఊర్లో ఎవరికి బాగోలేకపోయినా నిన్న ఆ అమ్మ ఎగలొచ్చింది కరేపాకు పట్టుకొని. అప్పటి నుంచి నాకు తలనొప్పి పట్టుకొని, అప్పటి నుంచి నాకు తలనొప్పి, నా తల బాగు బరువు అని నిందలు. మా అమ్మ నాతో చెప్పేది, అయినా ఇలాగ అంటున్నారు రా, నువ్వెందుకు వెళ్ళావమ్మా, అటుపక్క వెళ్ళకమ్మా, దేవుడు కార్యం చేసినంత వరకు ఆగమ్మా అని మా అమ్మకి నేను చెప్తుంటే ఏం జరిగిందో తెలుసా, విచిత్రం ఏంటి తెలుసా, మా అమ్మకి ఆఫ్ చేశాను నమ్మకంకి వెళ్ళకుండా. ఎంతైనా కష్టమైనా నేను కష్టపడతాను, తెస్తాను, ఇంట్లో నుండి బయటికి రాకండి, ప్రార్థన చేసుకుని ఉండండి నేను చెప్పా. ఎప్పుడైతే అలా చేశానో జరిగింది, వెళ్ళడం మానేసింది. వెళ్ళడం మానేస్తే ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి, ఇప్పుడు జబ్బులు వస్తున్నాయి. ఎవరి మీద తోస్తాం? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, దేవుడు ప్లేట్ మార్చేశాడు. ఎలా మార్చాడు చెప్పనా, ఎవరైతే మా గూర్చి ప్రచారం ఎవరైతే చేశారో ఆ అమ్మకి సిల్లింగ్ ఉందని వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు కర్రలు పట్టుకొని రెడీగా కొట్టడానికి రెడీగా ఉన్నారు ఆమెకి. నేను అన్నాను, చూసావమ్మా, వాక్యం పట్టుకున్నప్పుడు, సహనము కలిగి నిలబడినప్పుడు దేవుడే చూసుకుంటాడు దాన్ని. ఇప్పుడు ప్రతి కళ్ళలో ఆయమ్మే వస్తుందట. నాకు తెలుసు ఆమెకి కూడా ఏట్లేదని, నాకు తెలుసు ఆమెకి ఏమీ లేదని. కానీ విత్తింది, బాల్ తిరిగి వచ్చింది. ఏదో నేను మాట్లాడుతున్నాను, విత్తింది కొయ్యాలి, మరి కొయ్యాలా. నువ్వు మాకెందుకు కళ్ళలోకి వస్తున్నావు అని అడుగుతుండ్రు ఆమెకి. ఏదేది మాకెందుకు అమ్మా, ఈ వర్తమానం కలిగిన వాడికి సిల్లింగ్ కాదు కదా, సాతానుడు తాత వచ్చినా ఏం చేయలేడు. పాతాళంలో ఒక దయ్యాలన్నీ వచ్చి నీ ముందు వల్లాడినా
నీకెందుకు ఎవరైనా సిల్లింగ్ పెట్టేశారు అని అంటే నమ్మకం. వర్తమానం తీసి చదువు, వర్తమానం తీసి కూర్చో, వాక్యం తీసి కూర్చో, వాక్యం తీసుకొని కూర్చొని ప్రభా ఇదిగో ఆమె అంటున్నా దీన్ని అని నువ్వు చెప్పు. నీ లోపల ఏ దయ్యము ఉండడానికి వీలు లేదు. బైబిల్ చెప్తుంది లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో దయ్యాలన్నిటికంటే ఈ దేవుని శక్తి గొప్పది. దీన్ని నువ్వు నమ్మి నీ జీవితం సమర్పించుకుంటే నీ ముందు ఏది ఉండదు, నీ ఇంట్లో ఏమి ఉండదు, నీ ఒంట్లో ఏమి ఉండదు. ఆ తర్వాత మా అమ్మతో చెప్పా, 6 నెలలు అయిపోయింది, ఇలా ప్రచారం చేశారు, బాధ పెట్టారు, నొప్పి కలిగింది, హింస పెట్టి. ఒకడైతే మా నాన్న అంటే ఉచ్చ పడిపోద్ది ఒక్కొక్కడికి. మా నాన్న కూర్చేసి బయట కూర్చుంటే వచ్చి ముక్కు మీద ఏని పెట్టి తిడతాడు అనమాట. నేను ఎదురుగా కూర్చున్నాడు. సైలెన్స్ 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 అంటున్నాడు. అబ్బా అంటున్నాడు మా నాన్న. రెడీ అన్నాడంటే అయిపోయాడు అతడు. చాలు ఏయ్ అన్నానా తుల్లిపోతాడు ఫుట్బాల్ లాగాడు. కానీ సైలెన్స్ సైలెన్స్ అంటున్నాడు. మా నాన్న అయితే పట్ట 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 కొరుకుతున్నాడు. ఆగా 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 అంటున్నాను నేను. లాస్ట్కి 6 నెలలు అయిపోయింది, ఫుల్ కరువు వచ్చింది. కరువు రాగానే నేనేటి చేశాను తెలుసా, మా మీద ఇల్లు కట్టడం ప్రారంభించాను అనమాట. మీద రూము కడుతుంటే బత్యం లేదు, ఏమి లేదు, ఎవ్వరు మాట్లాడట్లేదు ఈదిలో. నేను కాపోలకు పిలిపించేసి నేను చేయించుకుంటున్నాను. చేయించుకునేటప్పుడు ఏం జరిగిందంటే, నాయన పని ఎట్లేదురా, రేపు నుండి సిమెంట్ కలపడానికి వస్తాను అంటున్నాడు. మాట్లాడగల మా ఊసిరారు గల అది ఉట్టిదంటే అలాదంత కుళ్ళు రాదంత కుళ్ళు కుళ్ళు అంటాడు అనమాట. బ్రదర్, వాక్యం పట్టుకొని నిలబడితే శత్రువులే మిత్రులుగా మార్చే దేవుడు ఆయన. ఆ తర్వాత వెల్కమ్, పని చేయండి అన్నాను. ఆడోళ్ళు మగోళ్ళు వచ్చి బావా, అక్క, నాయనా, కొడక, ఎంత బేగ వరుసలో బావా, మా నాన్నకి బావా, మా అమ్మకి అక్క, నాకు కొడుక. నీవు గొప్ప వరుస అయ్యా బాబు. మా అమ్మ అక్క అయినప్పుడు, మా నాన్న బావ అయినప్పుడు నేనేమవుతాను? అర్థమవుతుందా? నా కొడక, నా కొడుకురా నువ్వు. అబ్బా 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 ఏమే అనుకో. నేను అనుకున్నాను, మాకు తలగానే ఉంచాడు కానీ తోగ్గా చేయలేదు దేవుడు. ఈ వర్తమానంలో ఏలియా వర్తమానం ఎక్కడికి వెళ్ళినా ఆ కరువు అంతా దాటిపోయేసాడు ఆయన. ఆ స్త్రీకి ఏం చేశాడు ఆయన? అందరిలాగా చావనివ్వలేదు, అందరిలాగా బాధపడనివ్వలేదు. ఆమె చూసింది, ఇది నిజమైంది, దీన్ని నేను చేర్చుకుంటానని. ఎప్పుడైతే చేర్చుకోయిందో ఆమె ఇంట్లోకి కరువు చొరవనివ్వలేదు. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ కరువు ఉండదయ్యా. నేను ఎలాగ చెప్పను? హల్లెలూయా. కానాను పెళ్లికి వెళ్ళడమే గ్రేటు. ఒకవేళ ఆయన పెళ్లిలో లేకపోతే ఖచ్చితంగా కరువు వచ్చేది అక్కడ. ఆయన ఉన్నాడు కాబట్టి కరువుకి దగ్గరికి రానివ్వలేదు. ఎంతమందికి అర్థమవుతుంది మాట? కరువుకి దగ్గర. ఈ వర్తమానానికి ఎవరైతే చోటిస్తాడో ఫస్ట్ కష్టమే. కానీ ఏదో నేను మాట్లాడుతున్నా, ఫస్ట్ కష్టమే. ఎందుకంటే అబద్ధాలు ఆడలేవు, అందరిలాగా చేయలేవు, టైట్ పొజిషన్ అయిపోద్ది. ఆ టైట్లోని గొప్ప విశాలత దేవుడు కలుగు చేస్తాడు. దేవుడు ఇంట్లో ఉంటే ఏ దయ్యం లోపలికి రావడానికి వీలు లేదు. అర్థమైంది మీ అందరికీ? చాలా మంది అంటుంటారు, బ్రదర్ దయ్యం రాత్రి అంతా వచ్చి నాకు ఆడుకోయింది బ్రదర్. ఎలాగొచ్చింది? నువ్వే పిలిచావేమో, వాక్యం చదవకుండా, వాక్యం దగ్గర లోబడకుండా నువ్వే పిలిచావేమో. లేకపోతే రావడానికి వీల్లేదే, రాదే. వచ్చినా ఆడి పరిగెట్టి పారిపోతాడే.
ఒక తోవలు వచ్చి 7 త్రోవలో పారిపోతాడే, ఎలాగొచ్చాడు ఇది? అందుకే నా ప్రియ సహోదరులారా, ఆ కాలంలో ఎవరో ఎన్నుకోబడిన దగ్గరికి వెళ్ళాడు, ఈ కాలంలో కూడా ఎన్నుకోబడిన వారి దగ్గరికే వస్తాడు వీడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ వర్తమానంలో ఏమంటాడంటే, మీరు కూడా ఆ వాక్యానికి గట్టిగా పట్టుకొని నిలబడండి, పోరాడండి, గెలవండి. పోరాడినప్పుడే విజయం యొక్క వాల్యూ తెలుస్తుంది అంటున్నాడు ఆయన. విజయం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? పోరాటం చేసి గెలిచినప్పుడే. అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? నిజం చెప్తున్నాను. కష్టపడి చెమటూచి ఇలాగ కష్టపడి వండినోడు ఆడు తింటుంటే అంత మధురంగా తింటాడు తెలుసా? గొప్ప టేస్ట్ కొందరు అంటుంటాడు, గొప్ప రుచిగా ఉంది, కష్టపడ్డాడు దాని గురించి. అలాగే ఈ వాక్యం కోసం నువ్వు నిలబడితే దీని విలువేట నువ్వు చూడగలుగుతావు. ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు. ఎంతో మంది విధవరాలు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళలేదు. ఈ కాలంలో మా సహోదరుడి ఇంటికి పిల్లలసలు బోల్డ్ మంది ఉన్నారు. నతానీయులు ఈయన ఒక్కడే, ఇద్దరే మిగిలేరేటి, మా పిలుపు. మిగతా వాళ్ళు లేరా? నిజం చెప్తున్నా, దేవుడి యొక్క దృష్టి మీ మీద ఉంది కాబట్టి ఇది మీ ఇంటికి వచ్చింది, మీ ఊర్లోకి వచ్చింది. హల్లెలూయా. లేకపోతే ఇది వచ్చేది కానే కాదు. ఎంతోమంది మీకన్నా గొప్ప వాళ్ళు కురపంలో ఉన్నారు, ఒక్కొక్క కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు? కురపం దాటి ఈ తోటల లోపల, ఈ లోపల ఉన్న ఊరికి వచ్చి మీ ఇంట్లోకి వచ్చిందంటే మీ పట్ల దేవుడి దృష్టి ఏదో ఉంది. మరి నేను చెప్తున్నా, ఆ రోజు సారెపతి ఇంటికి వెళ్ళి ఆ ఏలియా రక్షించడానికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి కాపాడాడు ఆయన. అక్కడ ఉన్న మరణాన్ని తొలగించి జీవాన్ని పోసాడు ఆయన. అందుకే చెప్తున్నా, మన జీవము మంచిది కాదు, ఆయన జీవం మనకు కావాలి. నేను ఇందొక చాప్టర్, ఇందొక మాట ఎత్తి సాపేశాను నేను. నువ్వు గుర్తు కలిగిన జీవితం కలిగి ఉండడం వేరు, మంచి జీవితం కలిగి ఉండడం వేరు. మంచి జీవితం ప్రపంచంలో అందరి దగ్గర ఉండొచ్చేమో కానీ గుర్తు కలిగిన జీవితము ఎన్నుకోబడిన వారి దగ్గరికి ఉంటుంది. ఆ గుర్తు ఏంటో తెలుసా? దేవుడు ఆత్మ ఎవరికైతే ఇస్తాడో అది, ఆ జీవము వేరు, మంచి జీవితం వేరు. ఎంతో మంది మంచి ప్రపంచంలో లేరా? ధర్మాత్ములు లేరా? ఆకలంటే ఒప్పుకోపోయిన వాళ్ళు లేరా? దాన ధర్మాలు చేసిన వాళ్ళు లేరా? మీరు కావాలంటే మల్లిబాబు చూడండి, రాజమ్మ వచ్చి 10 లారీలు తెస్తాడు బట్టలు. ఏదే 10 లారీలు తెచ్చి జనాలందరికి భోజనాలు పెట్టి 5 లారీలు భోజనం తెస్తాడు. చుట్టుపక్కల గ్రామాలందరికి కౌరు పెడతాడు. అందరికీ భోజనాలు, బిర్యానీ, నీళ్లు సరుతాడు, బట్టలు, చీరలు, జాకెట్లు అన్ని పంచుతాడు. ఇవన్నీ తెలుసా? టీవీ వాడొచ్చి, కెమెరా వాడొచ్చి లైవ్ చేస్తుంటాడు. ఇంత దాన ధర్మాలు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ట్యాక్సీ తప్పించుకోవాలండి. ఏం ప్లాన్లో? ఒకవేళ 10 లక్షలు ఖర్చు పెట్టారు అనుకో, 15 కోట్లు తప్పించుకోవడానికి. అర్థమైంది మీ అందరికి? పరలోకం వెళ్తారు అనుకుంటున్నా? మంచి పనులు చేసినందుకు పరలోకం? నో. మనిషి ఎంత మంచి పనులు చేసినా ఆయన జీవము కానీ లేకపోతే వాడు నశించిపోతాడని తెలిసే నేను వెళ్ళి మీకు ఆదరణకర్త పంపిస్తాను, నా ఆత్మను మీకు ఇస్తాను. ఎందుకు? పరిశుద్ధాత్మ అంత అవసరమా? ఎస్ బ్రదర్, పరిశుద్ధాత్మ లేకపోయింది నువ్వు పరలోకానికి వెళ్ళలేవమ్మా. ఎందుకు వెళ్ళవంటే మన ఆత్మ ఆల్రెడీ దానికి తీర్పు తీర్చేశాడు దేవుడు. మన ఆత్మ ద్వారా, మన ప్రాణం ద్వారా మనం వెళ్ళలేం. మనకు కావలసింది ఇంకొకటి రావాలి. అది ఏంటి? దేవుడిది. ఆ ఆత్మ రావాలని మీరు ప్రయాసపడాలని కోరుతున్నాడు. మీకు కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను మెసేజ్లో. దయచేసి మీరు అందరూ చూడాలని నేను కోరుతున్నాను. దయచేసి మెసేజ్లో కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను, దయచేసి మీరు వినాలని నేను కోరుతున్నాను. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, అయ్యలారా అంతం యొక్క సూచన ఇదేనా అనే మెసేజ్లో 25వ పేరా బ్రదర్ మీరు ఒకసారి చదవాలని కోరుతున్నాను. హబ్బులో మెసేజ్ హబ్బులో యేసు ఇలా చెప్పెను,
యేసు ఇలా చెప్పాడు, ఏలియా దినములలో అనేకులు కుష్ఠరోగులుండిరి. కుష్ఠరోగులు ఉండేరి. అయితే ఒక్కడు మాత్రమే స్వస్థత నొందెను. ఎస్, చాలా కాలము, చాలా కాలం 80 మరియు ఎక్కువ సంవత్సరములు ఏలియా మరియు ఒక కుష్ఠరోగి మాత్రమే స్వస్థత పొంది ఉన్నాడు. స్వస్థత పొంది ఉన్నాడు. ఎలీషా దినంలో అనేక విధవరాలు ఉండినను సారేపత్రుని ఒక విధవరాలి యొద్దకు మాత్రమే పంపబడను. ఒక్కో విధవరాల దగ్గరికే పంపబడను. దేవుడు అనేక కార్యాలు చేశానని మనం ఎరిగి ఉన్నాము. అయితే వాటిని ఆయన తన సేవకులకు బయలుపరచలేదు. ఆయన కొన్ని సేవకులకి బయలుపరచలేదు. ఇంకా కిందకి రాయబడింది, మరియు తన ప్రభు కన్నను ఏ సేవకుడు గొప్పవాడు కాదు. అట్లయినా దేవుడు తన మహిమను ఇతరులతో పంచుకోడు. అసలు తన మహిమను ఇతరులతో పంచుకోడు. మరి ఎవరితో పంచుకుంటాడు? తన ఎన్నుకోబడిన ప్రవక్తకి తన బయలుపరుచుకొని ఆ ప్రవక్త ద్వారా సమాధానం పంపిస్తాడు. ప్రవక్త ద్వారా వస్తుంది సమాధానం. అలాంటిది ఆ సారేపతి అనే ఊర్లో ఉన్న స్త్రీకి లభించింది. ఎవరింటికి వెళ్ళకుండా నాకు దొరికింది కదా, ఎంత ధన్యురాలని. ఆమె ఆయన ఏది చెప్తే అది చేయడానికి పూనుకోయింది ఆమె. సంగమా వింటున్నారా? ఈ రోజు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇవన్నీ అయ్యలారా అంతం యొక్క సూచనని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు కూడా సేమ్ వే ఒక ప్రవక్తకే బయలుపరిచి ఆయన రమ్మంటున్నాడు. మరలా వస్తాడు, బోధ పట్టుకొని వస్తాడు. ఇంకేం రాబడింది? బోధ పట్టుకొని వస్తాడు. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? దానిని తూచా తప్పకుండా చెయ్యాలి, లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికి? ఇంకా కిందకి రాయబడింది, చదవండి బ్రదర్. ఆయన దేవుడు దేవుని స్థానాన్ని తీసుకున్నట్టుకు ఒక సేవకుడు ప్రయత్నించిన ఎడల నాశనం అయిపోతాడు. దేవుడు అతని జీవాన్ని తీసివేసి పక్కా తీసివేస్తాడు. అతన్ని ఎక్కడికో ఒక స్థలానికి తోసేస్తాడు. ఆయన దేవుడు కాదు, పంపించింది దేవుడు. ఆయన దేవుడు కాదు, ఆయన ప్రవక్త. తర్వాత లేక మరొక దానికి అప్పగిస్తాడు, మరొక దానికి అప్పచెప్తాడు. మనము దానిని జ్ఞాపకం ఉంచుకోవలసి ఉన్నది. ఇప్పుడు ఆ దర్శనంలో మరియు ఆ వివరణలతో నేను ఇప్పుడు వెళ్తున్నాను అవతల వైపు, పడమర వైపు. అదే దర్శనాలతో వెళ్తున్నాను. నేనేదో మహిమ పొందుకోవడానికి కాదు, ఆయన మహిమ నేను దొంగిలించడానికి కాదు. నువ్వు ఎలా చేర్చుకుంటావనే పరీక్ష అది నీకు. దేవుడి చేత పిలువబడిన వాడు నాకు పెద్ద పరీక్ష. ఆ మహిమ నేను దొంగిలించుకోకూడదు. దాన్ని నువ్వు ఎలా చేర్చుకుంటావో దాని మీద నీకు ఆధారం. రెండింటికి మధ్యలో ఒక పెద్ద ప్రణాళిక ఉందని చూపించడానికి ప్రవక్త గారు చెప్తున్నారు ఇవన్నీ. హల్లెలూయా. అంటే చేర్చుకున్నోడికి కూడా ఒక పద్ధతి ఉంది, అది పట్టుకొని వచ్చినోడికి కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి బ్రహ్నాం గారు కూడా తప్పిపోకూడదు, జీవం తీసేస్తాడు అంటున్నాడు. ఓకే, అర్థమైంది మీ అందరికీ? మరి చేర్చుకున్న వాళ్ళకి కూడా ఒక పద్ధతి ఉంది. చేర్చుకోకపోతే ప్రమాదం, దాన్ని అంగీకరించకపోతే ప్రమాదం, దాన్ని తీసుకోకపోతే మరొక ప్రమాదం అని రెండు వైపులు కూడా చూపిస్తున్నాడు ఆయన. నేను మహిమను దొంగిలించడానికి వెళ్ళట్లేదు అక్కడికి. పడమర వైపు నేను వెళ్ళేది మీకు ఒక పరీక్ష. నేను వస్తాను అట్నుండి. వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? ఆ స్త్రీ స్వీకరించినట్టు స్వీకరిస్తారా, లేక ఈ జనులు చంపడానికి చూశారు చూడు, తోసేశారు, వాళ్ళలాగా మీరు తోసేస్తారా అని పెద్ద పరీక్ష. అందుకే అంతం యొక్క సూచన ఇదేనా? అంతం యొక్క సూచన ఇదేనా? చివరి కాలంలో కూడా ఏలియా వస్తానన్నాడు, వచ్చేటప్పుడు కూడా ఇదే జరగాలి కదా, మరి ఇదేనా అని ప్రశ్న వేశాడు ఆ వర్తమానంలో. ఇదేనా? అందుకంటున్నా సంగమా, ఈ రోజు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ స్త్రీ వలె నువ్వు ప్రవర్తించాలి. ఆ స్త్రీ వలె మనం అంగీకరించాలి దీన్ని. ఆ స్త్రీ వలె మనము కూడా దీన్ని స్వీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఏలియా కాలంలో కూడా ఒకటి అదే జరిగింది. ఒక సిస్టర్ గారు చూసింది, ఒక స్త్రీ చూసింది. ప్రతిరోజు ఎలీషా వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరింట్లో కూడా మంచినీళ్ళు తాగండి అయ్యా అని అనేవాళ్ళు లేరు. సత్యం పట్టుకొని తిరిగినోడికి అదే జరుగుద్ది, గుర్తెట్టుకోండి. ఈ జీవం పట్టుకొని తిరిగిన వాళ్ళకి అదే జరుగుద్ది. కానీ ఒక స్త్రీ అలా ఆయనతో మాట్లాడింది, అయ్యా రోజు వచ్చి వెళ్ళిపోతున్నాడు దైవజనుడు, మన ఇంటి దగ్గర చేరుద్దుమా? ఆయనకి ఎవరు పట్టించుకోవట్లే. ఎందుకు పట్టించుకోరు తెలుసా? వారు చేస్తున్న కార్యాలకి ఖండిస్తే ఎవ్వరు నచ్చరు.
వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవ్వరూ నచ్చరు. వారు జీవిస్తున్న జీవితానికి వ్యతిరేకంగా ఏదని మాట్లాడితే ఎవ్వరూ నచ్చరు. కానీ ఎవరు నచ్చుతారో చెప్తాను నేను. ఎవరు నచ్చుతారంటే వారు జీవిస్తున్న జీవితంతో ఇసిగిపోయి ఇదేం బ్రతుకు, దీనికి మించింది ఇంకొకటి లేదా అని ఎదురు చూస్తాడు చూడు, వాళ్ళకి మాత్రం చాలా ఇష్టపడుతుంది అది. ఓ ఇదే నేను కోరుకుంటున్నాను, ఇదే నాకు కావాలి అంటారు వాళ్ళు. కావాలంటున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎన్నుకోబడ్డాడని అర్థం. దేవుడి నామానికి భయం కలుగును గాక. అందుకే జీవాన్ని ఎతకండి. మరి బలంగా ఏం చెప్తారు? జీవాన్ని ఎతకండి, జీవాన్ని పట్టుకోండి. ఆ జీవమే ప్రవక్త ద్వారా పంపించాడు ఆయన. విచిత్రం ఏంటి తెలుసా? జీవము కూడా ప్రవక్త ద్వారా పంపించాడు ఆయన. అది తీసుకున్నవాడు బ్రతుకుతాడు, లేకపోతే సస్తాడు. అందుకే సంగమా, ఈ రోజుల్లో సంస్థలన్నీ కూడా మూయబడ్డాయి, సంస్థలన్నీ కూడా చచ్చిపోయి ఉన్నాయి. వారు ఏదో బ్రతుకుతున్నామని బ్రతుకుతున్నారే కానీ దేవుడు వాక్యములు వాళ్ళ స్థానం ఏదో వాళ్ళు చూపించలేరు. కానీ మనకైతే దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో సారేపతి ఊరిలో ఉన్న ఆ స్త్రీ లాంటి దాన్ని నేను చేర్చుకున్నాను నా ప్రవక్తని. ఒకరోజు మేము బాగుపడతామని చూస్తున్నామని కొని చెప్తారు. దయచేసి మీరు అందరూ కూడా చూడాలని కోరుతున్నాను. జీవం గురించి ఎతకడం అనేది ప్రతి ఒక్కరు చేయాలని ప్రవక్త గారు చెప్తున్నారు. ఇక్కడ ఒక మెసేజ్ మీకు తెరిచి చూపిస్తాను. ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 57:9-08 ఈవినింగ్ బోధించారు. ఇది 262వ పేరాలో ఆయన ఏమంటాడంటే, అత్యంత పరిశుద్ధమైన కృప కలిగిన తండ్రి, మేము కలిగి ఉన్న ఈ గొప్ప వాగ్దానం కొరకు నిజంగా మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అనగా మీరు మమ్మల్ని ఎన్నడూ విడవారు మరియు ఎడబాయరు. మా జీవితం అంతా మీరు మాతో వచ్చేదరని మీరు వాగ్దానం చేశారు. మరియు మరణములో సహితము మీరు మా ప్రక్కనే ఉంటారయ్యా. మరణము సైతం మా పక్కనే ఉంటారయ్యా. మేము నిత్య జీవము స్వతంత్రించుకుంటామని మీరు మాకు వాగ్దానం చేశారు. చూడండి ఈ ప్రార్థన ఎలాగుందో. వాగ్దానం చేశారయ్యా, మీరు దాన్ని మాకు ఉచితంగా ఇస్తారు. మేము దాన్ని ఎన్నడూ కోల్పోలేము. నా యొద్దకు వచ్చే వారందరూ నిత్య జీవం కలిగి ఉందరు, మరియు అది నిత్య జీవమైన దానికి అంతము లేనే లేదు. మరియు చివరి దినమున మీరు మమ్మల్ని లేపుదరని వాగ్దానం చేశారు. దీనికి మేము ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. మీ వాక్యము దానిని మాకు బోధించుచున్నందుకు మేము వందనస్థులమై ఉన్నాం. ఇది మాకు నిశ్చయమైన నిరీక్షణ ఇస్తుంది. మా యొక్క తండ్రి ప్రేమస్వరూపి అని ఇది మాకు తెలియజేస్తుంది. ఆయన మమ్మల్ని ప్రేమించను మరియు ఆయన మమ్మల్ని ఎన్నుకొనెను. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నానని అంటివి అని మీరు చెప్పి ఉన్నారు. తండ్రి, నువ్వు అలా చేసినందుకు మరి నేను మీకు వందనములు చెల్లించుచున్నాను. మరియు ఈ రాత్రి చాలా మంది ఉన్నారు, వీరందరూ నిత్య జీవముకు అభిషేకించబడి ఉన్నారు. అరే ఎలాగ అభిషేకించబడ్డారని తెలిసిపోయింది. ఈయన ఏలియాగా పంపబడ్డాడని, ఇది నిత్య జీవానికి ఎన్నుకోబడ్డ వాడే ఇది చేర్చుకుంటారని ఆయనకి తెలుసు బాగా. హల్లెలూయా. ఏలియా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నిత్య జీవానికి ఎన్నుకోబడిన వారి దగ్గరికి. హల్లెలూయా. అందుకే ఈ ప్రార్థన ఎలా చేస్తున్నాడు ఆయన? ఇది ఇప్పుడు కూడా నేను ఇప్పుడు పంపించామంటే వీళ్ళ దగ్గరికి వీరు కూడా ఎన్నుకోబడి ఉన్నారు అని ప్రార్థన చేస్తున్నాడు. నాకు తెలియక అడుగుతాను, మీకు ఎలా తెలిసిపోయింది? ఆయన స్థానం ఏదో ఆయనకి తెలుసు బాగా. ఆయన కలిగి ఉన్న ఆత్మ ఏలియా ఆత్మ. ఏలియా ఆత్మ అందరి దగ్గరికి వెళ్ళదు. మాట్లాడరు. ఏలియా ఆత్మ ఎవరి దగ్గరికి అంటే వారి దగ్గరికి, ఎన్నుకోబడిన వారి దగ్గరికి. ఈరోజు మన దగ్గరికి వచ్చింది, దాన్ని వినియోగించుకోవాలా లేదా కదా? వచ్చింది దాన్ని వినియోగించుకోవాలి. ఆ సిస్టర్ గారు వినియోగించుకున్నారు. ఈరోజు మన జీవితాల దగ్గరికి వచ్చింది వర్తమానం, మనం వినియోగించుకోవాలి. ఈ వర్తమానం ఆషామాష కాదు. ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళదు. అర్థమైంది మీ అందరికీ? ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు. ఇది ఎవరు పడితే వాళ్ళు చేర్చుకోలేరు. దీన్ని నిత్య జీవానికి ఎన్నుకోబడిన వారు మాత్రమే దీన్ని చేర్చుకొని దాని ప్రకారం చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఏం చెప్తే అందరు చెప్పండి.
ఇది ఏది చెప్తే అదే చేస్తారు. ఎన్నుకోబడిన వారైతే. ఎన్నిక లేని వారైతే ఇది ఒకలా చెప్తే వారు ఒకలాగా చేస్తారు. అందుకే ప్రవక్త దీని గురించి చెప్పాడు, నిత్య జీవానికి ఎంచుకోబడ్డారు వీళ్ళు, అందుకే నాకు పంపించా వీళ్ళ దగ్గరికి అనుకున్నాను. బ్రహ్నం గారు వెళ్తే నిత్య జీవం దొరుకుతుందా? ఎస్. ఎందుకంటే ఈ కాలపు వాగ్దాన వాక్యము ఆయన పట్టుకొని వచ్చాడు కాబట్టి, ఏలియా ఆత్మ వచ్చింది కాబట్టి. తర్వాత ఇంకొక మెసేజ్ లో ఏ విధంగా అన్నాడంటే మీకు చూపిస్తాను, దయచేసి మీరు అందరూ చూడాలని కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన 6వ అధ్యాయమే 79వ పేరా బ్రదర్, 79వ పేరా తీసారు. అప్పుడు నా మెసేజ్ 57లో బోధించాను, ఎంటైర్ మెసేజ్ లో 79, 57, 9వ నెల 8వ తారీఖు ఈవినింగ్. వినండి, గమనించండి. ఎందులో తీసానా? ఎంటైర్ మెసేజ్ లో. ఇప్పుడు దేవుడు దాన్ని చేసినచో మనలను జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించినచో, మరియు మనలో ప్రతి ఒక్కరిని జగత్తు పునాది వేయబడక మునిపే నీ పేరు ఎరిగినచో, మరియు నిత్య జీవము కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకునేను. ఏంటంత ఖచ్చితంగా చెప్పేస్తున్నా బ్రహ్మం అంటే తెలుసు. రూటు బైబిల్లో చెప్పబడింది. ఎంతో మంది విధవరాలు ఉన్నారు, ఏలియా అక్కడికే వెళ్ళాడు. ఈరోజు కూడా అదే పొజిషన్. ఎన్నిక అనేది అందరి దగ్గరికి వెళ్ళదు, ఇది అందరికీ దొరకదు, ఇది. హల్లెలూయా. ఇంకేమన్నాడు కిందకి? ఇంకా రాబడింది, మనల్ని విమోచించటానికి. హల్లెలూయా. అనగా 6000 సంవత్సరాల క్రితం, 6000 సంవత్సరాల క్రితం ఆయనే మనల్ని చూసాను. ఆయనే మనల్ని చూసా. ఇప్పుడు కాదా, 6000 సంవత్సరాల క్రితమే చూశాడు మనకి. అందుకే ఏలియా మన దగ్గరికి పంపించాడా? అమ్మా వింటున్నారా? అమ్మా నోర్లు తెరిచి చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇంకా నోర్లు తెరట్లే. హల్లెలూయా. ఎందుకు పంపించాడని? అందరి దగ్గరికి కాదు, అందరి దగ్గరికి కాదు, ఇది కొంతమంది దగ్గరికి వెలుగు ఇవ్వడానికి. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? క్రీస్తుని తిరస్కరిస్తారు. క్రీస్తు అంటే గడ్డాలు కలిగి జుత్తు కలిగి ఉంటాడు కదా అనుకుంటారు. క్రీస్తు అంటే వాక్యమై ఉన్నాడు, సంపూర్ణ వాక్యమై ఉన్నాడు. వాక్యం సంపూర్ణంగా నీతో మాట్లాడుతుంది. ఆ వాక్యానికి లోబడినప్పుడే నువ్వు క్రీస్తుకు లోబడినట్టుగా ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇది ఇంకా కిందకి ఇంకేమంటాడంటే కొద్దిగా చదివితే, మరియు మనము ఆయన యొక్క మహిమలో స్తుతులతో ప్రవేశించులాగన. అవునండి. మరెప్పుడు నీవెలాగ నశించిపోగలవు? మరి ఎలా నువ్వు నశించిపోగలవు? ఇప్పుడు నువ్వు రక్షించబడినచో, నువ్వు రక్షించబడి ఉన్నావు. దేవుడు ఈ రాత్రి నిన్ను రక్షించనచో, నేటి నుండి ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన నిన్ను ఎలా కోల్పోతాడయ్యా? కోల్పోతాడని ఎరిగినచో, అప్పుడు ఆయన తన యొక్క సొంత ఉద్దేశమును తనకు తానే నాశనం చేసుకున్నట్టు ఉంటుంది. అవును. ఒక నిత్యుడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన, అవును, నిత్యమైన వాడు, అనంతమైన జ్ఞానము కలిగిన దేవుడు. అవునండి. నువ్వు నశించిపోతావా లేక రక్షించబడతావా అని ఆయనకి తెలియనిచో, తెలియకపోయితో ఎలాగా పిమ్మట ఆయన నిన్ను రక్షించినప్పుడు, అవునండి, నువ్వు చెప్పొచ్చు, మంచిది, నేను అతనికి ఒక పరీక్ష పెట్టేదను, అతడు ఏం చేయదునో చూచెదను. అలా ఆయన మనకు చేసినచో, అవునండి, అప్పుడు ఆది నుండే ఆయనకు అంతము తెలియని వాడు అని అర్థమవుతుంది. ఆయన పరీక్ష పెట్టి ఏదో ఈడు వస్తాడా రాడా అనుకొని పరీక్ష పెట్టి తీసుకునేవాడు కాదు. ఆయన ముందు నుండే ఎరుగున్నాడు. ఆయన పంపించాడంటే ముందే సారపెట్టారు. ఊరు స్త్రీ గురించి తెలుసు ఆయనకి. ఈ రోజు మన దగ్గరికి సత్యం పంపించాడంటే ముందే తెలుసా కాదా? ముందే తెలుసా కాదా? చెప్పండి మీరే. తెలిసే పంపించినప్పుడు మనం ఎన్నిక చేయబడ్డామని మనకు అర్థమైతే మనమేంటి అందరిలాగా బ్రతకడం? అందరిలాగా చేయడం ఏంటి? ప్రత్యేకంగా బ్రతకాలి కదా, పవిత్రమైన జీవితంతో జీవించి చూపించాలి కదా. అందరిలాగే నువ్వు అబద్ధాలు ఆడితే ఏం ప్రయోజనం అయ్యా? అందరిలాగా నువ్వు చేస్తే ఏం ప్రయోజనం అయ్యా? ఏలియా వర్తమానం వచ్చింది మా దగ్గర స్పెషల్ అని చెప్పుకోవడానికి ఏముందయ్యా నీ దగ్గర? ఇది ఎన్నిక చేయబడిన వారి దగ్గరికి, ముందే ఎరిగిన వారి దగ్గరికి వచ్చింది ఇది. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీకు సంతోషంగా లేదా? ఎంతమంది ప్రపంచంలో ఉన్నారు గొప్ప గొప్పలు, వాళ్ళందరికి వదిలేసి ఏలియా నా దగ్గరికి వచ్చాడేంటి? ఇంకో మాట చెప్తున్నా, ఈ వర్తమానం మా ఇంటికి రాకమునిపే మా ఇంట్లో ఒక సూచక్రియ జరిగింది. ఎక్కడి నుండో 2 పావురాలు వచ్చాయి. పావురాలు 2 వచ్చాయి. సరే, ఆ వారంలోనే ఇది తీసుకుని వస్తున్నాడు అనమాట వర్తమానం. ఆ వారంలోనే మా ఇంటికి 2 పావురాలు వచ్చి మా అమ్మ గడపలో బియ్యం ఏరుతుంటే 2 పావురాలు వచ్చి మా అమ్మ శాట మీద పోలే. అమ్మా 2 పావురాలు వచ్చాయి, ఎవరు పెంచుతారు ఈదులో అంటే, ఏమో తెలియదు నాయన అన్నాడు. గింజలే అన్నాను, వేశారు, టకటక మేసాయి, వెళ్ళిపోయాయి. ఎవరు పెంచుతారు, ఎందుకు వచ్చింది అనుకున్నాను నేను. నాకు తెలియదు, ఇవన్నీ తెలీదు. దేవుడు పావురం ద్వారా సూచన చూపిస్తాడని నాకు తెలియదు. బైబిల్ ప్రకారంగా పావురం ద్వారా సూచన, యేసుప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పావురం వలె ఆయన దిగి వచ్చాడు. ఆ నోహావు పడవలో నీరు ఎండిపోయింది అనుకొని పావురమే వెళ్ళి గుర్తు తీసుకొని వచ్చింది. పావురపు రెక్కల మీద తెల్లటి పావురపు హిమం అంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన వర్తమానంలో చదివిన తర్వాత అర్థమైంది నాకు. అదే వారం వెళ్ళి వైజాగ్ వెళ్ళాను, బుక్ పట్టుకొని వచ్చాను. చదివిన తర్వాత మరలా వచ్చాయి అవి, మరలా వచ్చి తినేసి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత అర్థమైంది ఈ వర్తమానం ఇది దేవుడే పంపించాడని. ఈ వర్తమానం ఏదో ఆషామాష కాదు, ఎన్నిక చేయబడిన వారి ఇంటికే వస్తుంది. ఈ రోజు ఈ వర్తమానమే మా అందరికి పరిచయం చేసింది. ఇక్కడ ఈ కొండల్లో మీరు ఉన్నారని నాకేం తెలుసా? చెప్పండారా? మీరెవరో నాకు తెలుసా? మీ నేనెవరో మీకు తెలుసా? కేవలం ఏలియా వర్తమానం మాత్రమే మనందరికీ పరిచయం చేసింది, మనందరికి ఒక కుటుంబం చేసింది ఈ వర్తమానమే. అందుకే నేను దీన్ని ప్రేమిస్తున్నాను. ఇందులో దేవుని యొక్క శక్తి దాగి ఉంది. నేను దయచేసి మీరు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది అందరి దగ్గరికి వెళ్ళేది కాదు, అందరి ఇంటికి వెళ్ళదు. నువ్వు అనుకోవచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే బాగున్నావు, నేను అనుకుంటాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే బాగున్నావు, వాళ్ళు కూడా మారిపోతే బాగున్నావు. ఎందుకు మారుతారు? చిత్తంలో లేకపోతే ఎందుకు మారుతారు చెప్పు? నువ్వు మారిపోమన్నా మారుతారా? అందుకే నేను చెప్తున్నా, ఈ ఏలియా వర్తమానం ఎన్నిక వారి దగ్గరికి వెళ్తుంది. ఈయన అధికారంతో మాట్లాడి మీకు చంపేయాలని చూశారు, వీళ్ళు చూశారు, కానీ తప్పించుకున్నాడు, అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏం తప్పు చేశాడంటే నిజం మాట్లాడుతున్నాడు కాబట్టి, నిజం మాట్లాడుతున్నాడు కాబట్టి. అర్థమైంది మీ అందరికీ? నిజం మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుందండి. అందుకే నేను ఒకరోజు బస్సులో ప్రయాణం చేస్తుంటే ఒకటి సిగరెట్ తాగేస్తున్నాడు, దాన్ని వెలిగించేస్తాడు, మొత్తం పొగ అయిపోయింది బస్సు అంతా. అయిపోయి అవునయ్యా ఏటంటే నీతులు చెప్పక వెళ్ళిపో అంటాడు. నువ్వు చేస్తున్నావు మాకు చంపేస్తున్నావు అంటే అలాగే నువ్వు ముక్కు పూసుకో. అలాంటి అహంకారులు ఈ లోకం. ఎదుటోళ్ళు బాధ కానీ ఎదుటోళ్ళు విషయం కానీ అలా ఆలోచించరు, కానీ ఎదుటోళ్ళ గురించి ఆలోచించేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఏమన్నాడు యేసయ్య? అందరూ ఉంటుండగా సారెపతి అని ఊరు అనే ఒక స్త్రీకి మాత్రమే అంటే దీన్ని బట్టి చూస్తే ఎన్నిక చెప్తున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? ఎన్నిక ఉన్న వారి దగ్గరికే ఏలియా వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు అని చెప్తున్నాడు ఆయన. అర్థమైంది మీ అందరికీ? కుష్ఠరోగు అందరి జీవితాలు బాగా అవ్వాలని కోరుకుంటారు, కానీ అందరికీ బాగు చేయడు ఆయన. నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థమైంది. కానీ ఎవరైతే ఎన్నిక చేయబడతాడో వాడి జీవితమే బాగు చేసి కలుగుతాడు ఆయన. కుష్ఠరోగులు బోల్డ్ మంది ఉన్నారు ఆ రోజుల్లో, ఎవరు కూడా బాగుపడలే, కానీ ఒక్క కుష్ఠరోగి మాత్రం బాగుపడ్డాడు. కారణం ఎన్నిక. ఈ రోజు కూడా ఎంతో మంది చూడండి, వ్యసన పొరలందరూ కూడా తాగడం మానేయాలని ఉంటది, కానీ మానలేడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రాజాం దగ్గర ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళి కంకణం కట్టుకుంటే తాగడం మానేస్తాడట. నేను అన్నాను, కంకణం ఉన్నంత వరకు ఆగుతాడు, ఒకవేళ జారిపోయిందా ఎక్కడైనా ఈ 15 రోజులది కూడా ఒక్కసారి అయిపోద్ది పని. అది కాదు, ఇది కడగబడ్డం అంటే అక్కడ అసలు ఉండకూడదు, అది ఉండకూడదు. అక్కడ కడగబడ్డం అంటే పూర్తి క్లీనింగ్, అక్కడ ఉండకూడదు.
బలవంతంగా ఆపుకోవడం కాదు, స్ప్రింగ్ లాగా. అసలు ఆ మనసే నీకు లేకుండా కడిగేది. ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు ఆ రోజుల్లో, అందరూ బాగోలేదు. ఎన్నుకోబడిన వాడు మాత్రమే బాగోయాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మారుతాడు ఈ కాలంలో? అయితే ఏర్పాటు చేయబడిన వాడు మాత్రమే మారుతారు, కానీ మిగతా వాళ్ళు మారరు. అది మాత్రం గుర్తెట్టుకో. దేవుడు కృప ఈ కాలంలో నడుచుకొని వచ్చింది. పరిశుద్ధాత్మ అంటే ఏదో గాలి ఆత్మ కాదయా, వ్యక్తి. ఆ వ్యక్తి నువ్వు కలుసుకోవాలి, ఆయనతో. ఆ వ్యక్తి నీ లోపలికి రావాలి, అప్పుడు మొత్తం క్లీన్ అయిపోతావు. అది దేవుడి కృప. ఎన్నుకోబడిన వారు మాత్రమే బాగుపడతారు, మిగతా వాళ్ళందరూ లోకంలో కలిసిపోతారు. ఈ కృప మా సహోదరుడి ఇంటికి వచ్చింది, ఆయనకి బ్రతికించింది. ఆయన సచ్చినోడికి బ్రతికించింది. చచ్చిపోవలసిన దేవుడు కృప చేత బ్రతికాడు. ఆ కుటుంబం ఈరోజు చక్కగా వర్తమానంలో ఉన్నారంటే ఈ ఊర్లో 3 కుటుంబాలు కదా, 3 బ్రదర్, 3 దేవుడు కృప పొందుకొని ఉన్నారు. నిజంగా మిగతా వాళ్ళు కాదా అని కోపం రావచ్చు. కాదు, అవును, వాళ్ళ జీవితాల మీద ఇలా చెయ్యట్టుకొని చూసుకోవాలి అంతే. ఇలా చెయ్యట్టుకొని గుండెకాయ మీద నిజంగా నేను యేసుప్రభు నమ్ముతా. యేసుప్రభు ఉన్నోడు ఎప్పుడు తాగడన్నా? గుండెల్లో యేసుప్రభు ఉంటే తాగుతాడు? చెప్పండారా? గుండెల్లో యేసుప్రభు ఉంటే అబద్ధాలు ఆడతాడా? గుండెల్లో యేసుప్రభు ఉంటే సినిమాలు చూస్తాడా? యేసుప్రభు కూర్చొని సినిమా చూస్తాడు? యేసుప్రభు ఉంటే తాగుతాడు? లేదు, దయ్యం ఉంది లోపల, దయ్యం ఉంది లోపల. అందుకే నేను చెప్తున్నా, కృప కొంతమందికి క్లీన్ చేస్తాం, అందరికీ కాదు, అందరికి కాదు. అందుకే నువ్వేం చేయాలంటే, అందరికీ లేని భాగ్యం నాకు దేవుడు దొరికింది, నేనే దేవుడికి ఇంకా లోబడి బ్రతకాలి అని తీర్మానం చేసుకోవాలి మనం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 1వ అధ్యాయంలో ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. ఎఫెసీ రాసిన పత్రిక మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి ఆయన ఏమంటున్నాడంటే, ఒకసారి మీరు చూడండి. మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున, ఏమంటాడు చూడండి ఇక్కడ, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన వలనైనను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయోగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇది ప్రత్యేకంగా నీ లోపల జరగాల్సిన కార్యాలు ఇవి. నీకే జరుగుతుంది, ఇది ఎన్నుకోబడితే అది మీలో జరగాలని నా ప్రార్థన అంటున్నాడు ఆయన. అందుకే బ్రదర్, అందరికీ కడగదు, అందరూ కడిగి వేయబడరు. ఎన్నిక చేయబడిన వాడు మాత్రమే ఈ ప్రత్యక్షతను పొందుకుంటారు. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెప్పండి, ఈ వర్తమానం రావడం కృప కాదా? ఇది ఎంతో గొప్ప కృప. నేను అంటాను, పెళ్లి వలసలో 3 కుటుంబాలకి దొరికింది కృప. వీళ్ళే ఎక్కువగా బాధ్యత కలిగి జీవించాలి. ఇప్పుడు మీ మీదే భారం ఉంది. ఇప్పుడు మీరే ఎక్కువగా లోబడాలి. ఎవరెవరి దగ్గరికి ఇది వచ్చిందో వాళ్ళే ఎక్కువగా లోబడాలి. హల్లెలూయా. విచిత్రం ఏంటి తెలుసా? ఎవడైతే దేవుడు కృపలో ఉన్నాడో ఆడే ఎక్కువ ముక్కు రాసుకుంటుంటాడు ఎప్పుడు. ఇదన్నా ఆ మాట మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది అనమాట. అందుకు నేను చెప్తున్నాను, ఎవరైతే ఎన్నికలో పడి ఉన్నారో, ఎవడైతే దేవుడి చేత కడగబడతారో వాళ్ళే ఎక్కువగా పశ్చాత్తాపడుతుంటాడు. చిన్న విషయాల్లో, పెద్ద విషయాల్లో, అన్ని విషయాల్లో. ఇల్లు చిత్తములో లేనోడు ఎప్పుడు కాలు రాగేసుకొని తిరుగుతుంటాడు. అంటే గుండె ఇరిసి తిరుగుతున్నాడు అంటే భయం లేకుండా ఆ కృప ఆయనకి లభించలే.
ఎన్నికల్లో ఉన్నవాడు మాత్రం ప్రతి క్షణము లోబడి బ్రతుకుతుంటాడు. ప్రతి గడియ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాడు. ప్రతి క్షణము దేవుడిని మనసులో పెట్టుకొని తిరుగుతుంటాడు. తన మనసులోని వాక్యమే, హృదయంలో వాక్యమే, ఏం పని చేసిన వాక్యమే గుర్తు చేసుకుంటూ బ్రతుకుతుంటాడు. కృప లభించిన వాళ్ళు అలా చేస్తారన్న. కృప దొరికిందని సూచన అది. హల్లెలూయా. సారెపతి ఊర్లో ఉన్న స్త్రీ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఏది నేను చూడాలనుకుంటున్నాను, ఒకసారి చేతులు లేపండి. కొంతమందికి అర్థమే కాలేదు ఏడు చెప్పాడు. ఎందుకు వచ్చామో పిల్లలు సార్, ఎందుకు వచ్చామో? బువ్వ తినడానికి వచ్చాము. బువ్వ తినేసి వెళ్ళిపెట్టాము. సారేపతి ఊర్లో ఒక స్త్రీ దగ్గరికి వాక్యం వచ్చింది. ఆమె చేర్చుకుంది, దానికి తగ్గట్టుగా జరిగించింది. ఈరోజు కూడా నీకు కృపలు వస్తే నువ్వేం చేస్తావు? చేర్చుకొని జరిగించి దాని ప్రకారంగా ప్రవర్తిస్తావు. అది కృప లభించిందని అర్థం. కృప అందరికి కృప అని పాడితే కాదు, ఇది జరగాలి. ఇప్పుడు ఎంత అద్భుతమైన కృప అందరికి వచ్చి పాట ఆన్ చేస్తే బాక్సులు కూడా పాడేస్తాయి. నీ సెల్ ఫోన్ పాడేద్దా పాట, బాక్సులు పాడేద్దా పాట. కానీ ఆ కృప వచ్చి నీ దగ్గర ఏమైనా చేసిందా? నీకేదైనా మార్చిందా? ఏదైనా క్లీనింగ్ అయిందా? ఏదైనా మార్పు చెందావా? ఏదైనా నీకు ఒక దాని బానిసత్వం నుండి లాగిందా, తీసిందా అనేది పరిశీలించుకోవాలి. నీ మనసు మారిందా? అక్కడ కుష్ఠరోగం బాగా అయిపోయింది. ఒక కొత్త చిన్నపిల్లడి శరీరం వచ్చింది ఆమెకి. ఆయన ఉన్న శరీరం కాదు అది, కొత్త శరీరం వచ్చింది. నీలో కూడా నూతనత్వం అనేది వచ్చిందా? కృప దొరికిందని అర్థం అది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మోసపోకండి. దేవుడు ఎక్కిరించబడ్డు. ఆ కృప లభించిందా లేదా, వచ్చిందా లేదా అనేది నువ్వే పరిశీలించుకో. నీకు మార్చిందా లేదా? నువ్వు అది కానీ కృప వస్తాయి, నీ కోపము ఉండదు, ఒక సాధువు జంతువుగా మారిపోతావు. నేనేది మాట్లాడుతున్నాను? ఒక సాధువు జంతువుగా మారిపోతావు. అది సాధువుగా మార్చేస్తుంది అది. హల్లెలూయా. మీకు చెప్పనా, ఒక దున్నపోతు దగ్గరికి వెళ్తున్నప్పుడే ఈ పరిశుద్ధాత్మ దున్నపోతు పళ్ళ పడుకుని పోయింది. ఎంతకు ముందుగా ఇద్దరు చంపేసింది అది. అలాంటిది పరిశుద్ధాత్మ కృప మోసుకొని వెళ్ళేవాడు. ఆ ఏలియా ఎదురవగానే సైలెంట్ గా డౌన్ అయిపోయింది. క్రూర జంతువు కూడా మార్చగలిగింది అది. ఈరోజు నీ లోపల జంతువులు మార్చగలదా? లేదా? మార్చగలదు. మారిస్తే నీకు కృప లభించినట్టే, ఏలియా నీ జీవితంలోకి వచ్చినట్టే. హల్లెలూయా. సంగమా పరిశీలించుకోండి, మోసపోకండి. మీకు కృప మీ ఇంట్లోకి వచ్చిందా? వస్తే ఏం చేసింది? పరిశీలించుకో, సరిచేసుకో, దిద్దుకో. ఇక్కడ ఏమంటాడంటే ఆ మహిమైశ్వర్యం మీలో పని చేయాలా. పౌలు గారు అంటారు, ఆ మహిమైశ్వర్యం మీలో కార్యం చేయాలి, కార్యసిద్ధి కలుగు చేయబడాల, ఒక కార్యం జరిగించాల. అదే నా ప్రార్థన అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. అందుకే చిత్తవృత్తి యందు ఆయన ఏమంటాడు చూడండి, ఆయన బలాతిశయము చేతను క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను. అవును, గొప్పది. ఆ 4వ అధ్యాయం 22వ వచనం ఆయన అంటున్నాడు, ఆయన ఒకవేళ అదే నీ దగ్గరికి చేరితే ఆయన ఏమంటాడు చూడండి, కావున మునిపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును, మీ ప్రాచీన పురుషుణ్ణి వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. చూడండి, చిత్త వృత్తి యందు అంటే నీ మనసు హృదయం నూతన పరచబడి
నీతియు యథార్థమైన భక్తియు గలవారై, అవునండి, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. పురుషుణ్ణి ధరించుకొనవలెను. ఏ మ్యాన్ ఏమొస్తుంది? ఏలియా వచ్చిన ఇంట్లో కల్లా కొత్తది వస్తుంది అన్నయా, కొత్తది వస్తుంది, కొత్తది చిగురిస్తుంది. అదే కృప దొరికిందన్నట్టు అర్థమవుతుంది మీ అందరికి? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికే దొరికింది ఆ ఛాన్స్, అందరికీ దొరకలేదు. ఇప్పుడు కూడా నూతన సృష్టించినోడు అక్కడికి ఊర్లోకి వస్తే కొట్టిడానికి చూస్తుండ్రు, రాదు కొట్టిడానికి చూస్తుండ్రు. ఈ రోజు కూడా సేమ్ అదే ఆత్మ భూమి మీద ఉంది. నూతన సృష్టి ఇవ్వడానికి వర్తమానం వెళ్తుంటే తోసేస్తున్నారనమాట. నూతన స్వభావం ఇవ్వడానికి వెళ్తుంటే తోసేస్తున్నారు. కానీ మీరు మాత్రం తోయకండి. ఆ సారెపతి ఊర్లో ఉన్న స్త్రీ చేర్చుకున్నట్టుగా చేర్చుకోండి. దేవుడు మీ అందరికీ దీవించును గాక. ఆమేన్. కరెంట్ కూడా పోయింది ఇప్పుడే. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా నీకే స్తోత్రము నాయనా. హల్లెలూయా. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రభువా ఈ వర్తమానం మా నుండి దాటిపోనివ్వకయ్యా, మాకు బాగు చేయడానికే వచ్చింది ప్రభువా.